Hello. Yeah. I'm sorry, it was my mic. Okay, and now we are live. Hello everyone. Good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. Hi Prasad. Good evening Prasad. Hi Nani. Good evening. Hi Shiva. Good evening. Hi Siri. Good evening. ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు దెర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఓకే, ఐ హ్యావ్ బీన్ లుకింగ్ అట్ యువర్ కమెంట్స్, ఐ హ్యావ్ లిసన్ టు యువర్ వాయిసెస్. ఓకే, మీరు ఏదైతే చెప్తున్నారో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఈ పర్టికులర్ చాప్టర్ సొల్యూషన్స్ అయితే మనం 5 లెక్చర్స్ తీసుకున్నాం. ఓకే, ఐ హ్యావ్ థాట్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ టు సొల్యూషన్స్. ఓకే, సో ఇంకా మనకైతే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఫినిష్ చేసిన తర్వాత మనం వీ విల్ సాల్వ్ సమ్ questions. Okay, so what it is going to be from the next chapters. Sir, ఇప్పుడు మీరు సొల్యూషన్స్ కి అయితే 5 లెక్చర్స్ తీసుకున్నారు, మరి మిగతా చాప్టర్స్ కూడా 5 లెక్చర్స్ తీసుకుంటారా, లేదంటే 2 తీసుకుంటారా, 3 తీసుకుంటారా అంటే ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద కంప్లీట్ స్ట్రాటజీ. ఓకే, ఏదైతే మనం చేయబోతున్నామో 2 to 3 సెషన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్కషన్తో పాటు మీరు అడిగినట్టుగా PYQs అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, ఐ నో దట్ మీలో ఎంతో మంది యూ వాంట్ టు start solving more of the questions, that is PYQs. So PYQs కూడా మనం సాల్వ్ చేద్దాం, దాంతో పాటుగా కాన్సెప్చువల్ డిస్కషన్ కూడా చేద్దాం. సో ఎవ్రీ సబ్ టాపిక్ అయిపోతూనే వీ విల్ సాల్వ్ PYQs, సబ్ టాపిక్ PYQs, సబ్ టాపిక్ PYQs. దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ స్ట్రాటజీ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో నాకు తెలుసు దీనికైతే సార్ మీరు దీనికైతే 5 సెషన్లు తీసుకున్నారు కదా, మరి హౌ అబౌట్ ద రిమైనింగ్ చాప్టర్స్ అంటే ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాస్ అవసరమైతే ఖచ్చితంగా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుందాం. సో మీరు అనుకున్నట్టుగా మీకు కావాల్సిన విధంగానే ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ PYQs. ఓకే గగన్, ఎస్ వీ హ్యావ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇప్పుడు చేసిన తర్వాత మనం PYQ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా, క్లియర్? గుడ్ ఈవినింగ్ పునీత్. హాయ్ Nani, good evening Nani, Sidhu, good evening everyone. Once again, welcome back to the session. So most important thing, మీరు గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే subscribe to the channel. ఎందుకంటే there are lot of things that are coming up on JEE channel also, because Kiran sir has planned lot of things for you. So that would be seriously amazing to have you guys on the platform that is on VedantuTeluguJEE. Okay, ఇది చాలా crucial time, peak time. Many things are going to come up just for you guys. Okay, so if you haven't joined the Telegram group, please join the Telegram group. So without any more delay, let's start with the session. So manaku colligative properties manam telusukune mundu there are few basic concepts you have to understand, then we will go into colligative properties. Tarvata Van 't Hoff factor ki sambandhinchi what exactly is Van 't Hoff factor ivanta detailed ga okkokkatiga telusukoni from tomorrow's session we will start only like కాన్సెప్ట్ PYQ, కాన్సెప్ట్ PYQ, కాన్సెప్ట్ PYQ. ఇదే స్ట్రాటజీ కంప్లీట్గా. ఫిజికల్ కెమిస్ట్రీ అయితే ఈసారి నీట్గా ఒక్కొక్క చాప్టర్ని జస్ట్ 2 days or 3 daysలో విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు అది అర్థం అవ్వాలి, మీకు అది ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి, మీరు ఏ క్వశ్చన్ అయినా నేను సాల్వ్ చేయగలను అనే ఒక నమ్మకంతో మీరు సెషన్ నుంచి బయటికి వెళ్ళాలి. దట్ విల్ బీ అవర్ గోల్. ఓకే, సో నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ గగన్, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో మనకు కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కడ వస్తాయంటే ఇన్ ద సొల్యూషన్స్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్. సో మనం ఒక సాలిడ్ని ఒక లిక్విడ్లో డిజాల్వ్ చేసినప్పుడు అటువంటి సొల్యూషన్స్ అంటే బేసికలీ దే ఆర్ మిసిబుల్ ఇన్ టు వన్ అనదర్. అటువంటి సొల్యూషన్స్ని సాలిడ్స్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్ అని మనం పిలుస్తాం. సో బేసికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం క్లోరైడ్ తీసుకుంటున్నాను అనుకోండి. సో ఒక సాల్వెంట్, ఈ సాలిడ్స్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్లో మనకి లిక్విడ్ ఏంటి? లిక్విడ్ అనేది ఒక సాల్వెంట్. ఓకే, సో నా దగ్గర ఒక సాల్వెంట్ ఉంది. సో దిస్ ఈజ్ మై సాల్వెంట్ ఇన్ దిస్. ఓకే, సో ఈ సాల్వెంట్లో ఏదైతే ఉంది నేనేం తీసుకున్నాను? వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ వాటర్లోకి నేనేం యాడ్ చేశాను? సాల్ట్ని యాడ్ చేశాను అనుకుందాం. సో సాల్ట్ అంటే బేసికలీ యువర్ కామన్ సాల్ట్, దట్ ఈస్ NaCl కావచ్చు. ఓకే, సో లెట్స్ టేక్ షుగర్ ఇన్ దిస్ కేస్, లెట్స్ నాట్ టేక్ సాల్ట్, షుగర్ తీసుకుందాం. ఎందుకంటే దర్ ఈస్ అ రీజన్, ఇక్కడ షుగర్ తీసుకుందాం. ఓకే, సో షుగర్ నేను యాడ్ చేశాను. సో ఏదైనా సరే ఒక పర్టికులర్ సాల్వెంట్ అనేది కొంతవరకు మాత్రమే ఒక సొల్యూట్ని డిజాల్వ్ చేయగలదు, అవునా? అది అందరికీ మనకు తెలుసు. అందుకని మీరు చిన్నప్పుడే కదా ఎప్పుడు కూడా చూసుంటారు, ఎప్పుడైనా గులాబ్ జామ్ తయారు చేయడానికి ట్రై చేసినప్పుడు మనం వాటర్ తీసుకొని కంటిన్యూస్గా దాంట్లోకి షుగర్ యాడ్ చేస్తూ స్టిర్ చేస్తూ ఉంటాం, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాం.
టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేది పక్కన పెట్టండి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేయకముందు కొంత సాల్ట్ని మనం యాడ్ చేసి కొంత షుగర్ని మనం యాడ్ చేసినప్పుడు అది కొంత శాతం మాత్రమే డిజాల్వ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు కొంత శాతమే డిజాల్వ్ అవుతుంది అంటే అదొక స్టేట్ని రీచ్ అవుతుంది. ఆ స్టేట్ ఏంటంటే సాచురేటెడ్ స్టేట్ అంటాం. ఈ స్టేట్ని ఏమని పిలుస్తాం? సో ఇక్కడ మ్యాక్సిమం సొల్యూట్ డిజాల్వ్ అయిపోయింది. మ్యాక్సిమం సొల్యూట్ అయితే దీంట్లో డిజాల్వ్ అయి ఉంటుంది. ఈ స్టేట్ని ఏమని పిలుస్తాం? ఈ సొల్యూషన్ ఏమో మనము సాచురేటెడ్ సొల్యూషన్ అని పిలుస్తాం. సాచురేటెడ్ సొల్యూషన్ అని పిలుస్తాం. అండ్ ఈ స్టేట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ని సాచురేటెడ్ స్టేట్ అంటాం. వాట్ ఈస్ దిస్? సాచురేటెడ్ స్టేట్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ స్టేట్లో మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న షుగర్ ఉంది చూసారా? సో ఇవి ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఈక్విలిబ్రియం అంటే ఏంటి సార్ అంటే ఈ షుగర్ ఒకటి, దాంతోపాటు మనం తీసుకున్న వాటర్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ ద సొల్యూషన్, దట్ ఈస్ షుగర్ ఇన్ వాటర్. అంటే ఇది మొత్తం ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుంది. అంటే ఇదేమో మన వాట్ ఈస్ దిస్? సో దిస్ ఈస్ ఇన్ ద లిక్విడ్ స్టేట్, దిస్ ఈస్ అగైన్ ఎ లిక్విడ్, దిస్ ఈజ్ అవర్ సాలిడ్. ఇది మొత్తం ఒక ఈక్విలిబ్రియంలో ఉంటుందన్నమాట. ఎక్కడ? సాచురేషన్ దగ్గర. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ షుగర్ని ఇంకా బెటర్గా డిజాల్వ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాం. సో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే విత్ ఇంక్రీజ్ ఇన్ ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ మనకు ఇంకా డిజల్యూషన్ని పెంచుతుంది. ఇంక్రీజెస్ డిజల్యూషన్. ఈ కేసులో మాత్రం చెప్తున్నాను, ఇంక్రీజెస్ డిజల్యూషన్. సో మనకి ఇక్కడ డిజల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ డిజాల్వ్ అవుతుంది. అప్పుడు మనకు ఉండే సొల్యూషన్ ఏదైతే ఉందో దీంట్లో మ్యాక్సిమం సొల్యూట్ కంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనో ఇంకా ఎక్కువ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతుంది. అందుకని ఈ సొల్యూషన్ ఏమని పిలుస్తామంటే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. సో బేసికలీ ఈ పర్టికులర్ కేసులో షుగర్ అనేది ఏదైతే ఉందో సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. మరి ఈ డిజల్యూషన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఎలాగైతే మనము లిక్విడ్స్లో చూసాం, గ్యాస్ అండ్ లిక్విడ్స్లో చూసాం, ప్రతి చోట కొన్ని పారామీటర్స్ అయితే దే ఆర్ కంట్రోలింగ్ ద ప్రాసెస్. సో ఈ పర్టికులర్ కేసులో ఎటువంటి పారామీటర్స్ కంట్రోల్ చేస్తున్నాయి అంటే ద ఫస్ట్ వన్ వుడ్ బి అబౌట్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ ద సాల్వెంట్. ఓకే సార్, పెద్ద స్కెచ్, నైస్ ప్లాన్ సార్. మహి, వీఆర్ గోయింగ్ టు డూ దిస్. యా, ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. సో ప్రతిరోజు కూడా ప్రతి చాప్టర్ కూడా 2 to 3 సెషన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివిజన్ చేద్దాం. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఐ హ్యావ్ డిసైడెడ్ ఆన్ ఎ ప్రాపర్ స్ట్రాటజీ. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు మాస్టర్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఫిజికల్ కెమిస్ట్రీ. నాకు తెలుసు యూ డోంట్ హ్యావ్ టైమ్. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. మీరు ఎటువంటి సమయాన్ని మీరైతే కోల్పోకూడదు, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ క్రూషియల్ మూమెంట్. అండ్ ప్రతి చాప్టర్ నేను 4-5 లెక్చర్స్ చేస్తే that will be a loss of time for you. I absolutely understand that, and that is the reason I have come up with a proper strategy. Just stick to the strategy. We will finish it in the time that we have decided. అది ఇప్పుడు December 15th లోపు ఏదైతే డిసైడ్ చేసామో that's the time we are going to finish it. ఓకే, అర్థమైందా? ఫైన్. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సొల్యూట్లో 2 రకాలు ఉండొచ్చు. ఒకటేంటంటే అయానిక్, అలానే నాన్ అయానిక్. సో నాన్ అయానిక్ అంటే ఏంటి? ఇక్కడ కోవలెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో అయానిక్ అంటే బేసికల్గా అవి అయనైజ్ అవుతాయి. ఒకవేళ ఏబి అనేది ఒక అయానిక్ అంటే ఇట్ విల్ అయనైజ్ టు ఫార్మ్ A++ B- ఇలా అయనైజ్ అవుతాయి. సో ఈ సొల్యూట్లో కూడా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అయానిక్ సాలిడ్స్ ఆర్ డిజాల్వ్డ్, దే డిజాల్వ్ మోర్ ఇన్ ద సాల్వెంట్స్ విచ్ హ్యావ్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్. అంటే మనకు అయానిక్ సొల్యూట్స్ అంటే బేసిక్గా సాల్ట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ అయానిక్ సొల్యూట్స్ ఎలా అంటే ఈ అయానిక్ సొల్యూట్స్ ఏమో ఓకే దే డిజాల్వ్ ఇన్ సాల్వెంట్స్ విత్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉండే వాటిల్లో డిజాల్వ్ అవుతాయి. సో మరి వేటికి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది అని అంటే మనకు పోలార్ సాల్వెంట్స్కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ దేనికి ఎక్కువ ఉంటుంది? పోలార్ సాల్వెంట్స్కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. అంటే అయానిక్ కాంపౌండ్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్ కూడా దిస్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డిజల్యూషన్. సో అయానిక్ సాలిడ్స్ అనేవి మనకు పోలార్ సాల్వెంట్స్లో బెటర్గా డిజల్యూషన్ అవుతాయి, అంటే బెటర్గా డిజాల్వ్ అవుతాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్. సార్ అయానిక్ సాలిడ్స్ మరి దేని మీద డిపెండ్ అవుతుంది సార్ దీని యొక్క డిజల్యూషన్ అంటే దెర్ ఇస్ సంథింగ్ వి కాల్ ఇట్ యాజ్ లాటిస్ ఎనర్జీ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ. అంటే లాటిస్ ఎనర్జీ అంటే ఈ ఏబి ఉంది చూసారా, ఏబి అనేది ఇలా అయనైజ్ అవుతుందా, B+ అండ్ A- ఇలా అయనైజ్ అయింది అనుకోండి.
ఓకే, సో నౌ దిస్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, ఇదేమో సాలిడ్ స్టేట్. సో ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటర్తో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ వాటర్తో ఇవి కలిసినప్పుడు ఇక్కడ సాల్వేషన్ జరుగుతుంది. సాల్వేషన్ అంటే ఏంటంటే ఒక క్యాటయాన్ చుట్టూ కూడా మనకు వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి చూసారా. లెట్స్ సే ఈ వాటర్ మాలిక్యూల్ ఇలా ఒకదానికొకటి దాని దగ్గరికి వెళ్తాయి, ఎందుకంటే ఇక్కడ పార్షియల్ నెగిటివ్ పార్షియల్ పాజిటివ్ ఉండింది దానివల్ల. ఈ ఇంట్రాక్షన్ అనేది స్టెబిలైజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే సాల్వేషన్ అంటాం, సాల్వేషన్. అలానే ఏ మైనస్ చుట్టూ కూడా వాటర్ మాలిక్యూల్స్ అనేవి వెళ్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఇలా బ్రేక్ చేయడానికి ఇక్కడ మనకు ఏదైతే ఎనర్జీ ఉండిందో ఇది లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాం. సో మనకి ఏదైనా ఒక పర్టికులర్ సొల్యూట్ వాటర్లో బెటర్గా డిజాల్వ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఈ సాల్వేషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ డెల్టా హెచ్ ఇక్కడ ఏముంటుందంటే నెగిటివ్ ఉంటుంది, ఇక్కడేమో డెల్టా హెచ్ ఏమో పాజిటివ్ ఉంటుంది. సో ఇఫ్ ద సాల్వేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కానీ ఎక్కువగా ఉన్నట్లయితే, ఒక ప్రాసెస్లో మనకి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయినట్లయితే సాల్వేషన్ కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ అయానిక్ సాలిడ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇది అయానిక్ సాలిడ్స్కి మాత్రమే. దట్ ఈస్ సాల్వేషన్ ఎనర్జీ మస్ట్ బి గ్రేటర్ దాన్ లాటిస్ ఎనర్జీ. అప్పుడు డిజల్యూషన్ విల్ బి మోర్. గుర్తుపెట్టుకోండి, డిజల్యూషన్ will be more. Okay, మరి నాన్ అయానిక్ సాలిడ్స్ ఎలా సార్ అంటే, నాన్ అయానిక్ అంటే ఏంటి? కోవలెంట్ సాలిడ్స్. సో దెర్ ఈస్ అ స్టేట్మెంట్ దట్ ఇఫ్ యూ రిమెంబర్, అదేంటంటే లైక్ డిజాల్వ్స్ లైక్. వాట్ ఇస్ ఇట్? లైక్ డిజాల్వ్స్ లైక్ అన్నమాట. సో బేసికల్గా మనకు సొల్యూట్ కానీ సాల్వెంట్లో కనుక సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉన్నట్లయితే మనకు డిజల్యూషన్ బెటర్గా ఉంటుంది. సో లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే దాని అర్థం ఏంటంటే పోలార్ సాల్వెంట్స్ విల్ డిజాల్వ్ పోలార్ సాల్వెంట్స్. సో పోలార్ సాల్వెంట్స్ అంటే ఏంటి? ఏదైతే సాల్వెంట్ దట్ హ్యావ్ నాన్ జీరో డైపోల్ మూమెంట్. నాన్ జీరో అంటే డైపోల్ మూమెంట్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఎటువంటి వాటిని మనం పోలార్ సాల్వెంట్స్ అంటామంటే, బెస్ట్ థింగ్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోవచ్చు. వాటర్ ఇస్ ఎ పోలార్ సాల్వెంట్. సో that means this polar solvent will dissolve a polar solute. Polar solvent will dissolve polar solute. Okay, alane example ikkada water తీసుకోవచ్చు. Okay, water is a polar solvent. Sorry, ikkada రాద్దాం. So water అనేది మనకి ఇక్కడ polar solvent అన్నమాట. అలానే నాన్ పోలార్ సొల్యూట్, సారీ నాన్ పోలార్ సాల్వెంట్, నాన్ పోలార్ will dissolve non-polar. Non-polar will dissolve non-polar అన్నమాట, non-polar solute. ఓకే, ఇక్కడ non-polar solvent అయితే non-polar solute డిజాల్వ్ చేస్తుంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ కార్బన్ డైసల్ఫైడ్ ఇస్ ఎ non-polar solvent గా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే వీటిలో డైపోల్ మూమెంట్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో వీటిలో నాన్ పోలార్ సొల్యూట్లో కూడా డైపోల్ మూమెంట్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో మనకి సిమిలర్ ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ అంటే డిజల్యూషన్ బెటర్గా ఉంటుంది. సో దట్ మీన్స్ ద ఫోర్సెస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆల్సో మ్యాటర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, హాయ్ భార్గవి, గుడ్ ఈవినింగ్ భార్గవి, గుడ్ ఈవినింగ్ రాజు. ఓకే, దివ్య నోట్స్ అయితే ఉంది, బట్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద టెలిగ్రామ్ గ్రూప్. ఫర్ ష్యూర్ ఐ విల్ గెట్ ఇట్ డన్ టుడే. ప్రతి నోట్స్ ఈరోజు పక్కా పెట్టేస్తాను, ప్రామిస్. ఓకే, హాయ్ అనుష. సో ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెంపరేచర్. సో మనకు టెంపరేచర్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఐఎమ్ సారీ, జస్ట్ ఎ మినిట్. సో టెంపరేచర్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది? ఐ టెల్ యూ వాట్ రోల్ డస్ టెంపరేచర్ ప్లేస్. సో టెంపరేచర్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అంటే, సో నార్మల్గా మనం ఒక సొల్యూట్ని, ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను సాచురేషన్ అంటే ఏంటి. సాచురేటెడ్ స్టేట్లో మనకు ఒక సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఏదైతే ఉందో, ఈ సాల్వెంట్ ఏమో లిక్విడ్ స్టేట్లో ఉంది, సొల్యూట్ ఏమో గ్యాషియస్ స్టేట్లో ఉంది. బోత్ ఆఫ్ దిస్ ఆర్ ఈక్విలిబ్రియం విత్ సొల్యూట్ ఇన్ సాల్వెంట్. సో ఇది ఏ స్టేట్లో ఉంది? లిక్విడ్ స్టేట్లో ఉంది. ఈ ఈక్విలిబ్రియం దగ్గర మనకు సాచురేటెడ్ స్టేట్ అని పిలుస్తాం దీన్ని, అవునా? సాచురేటెడ్ స్టేట్. సో ఈ పర్టికులర్ స్టేట్లో నేను ఏం చేస్తానంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో టెంపరేచర్ని మార్చినట్లయితే ఈక్విలిబ్రియం గెట్స్ డిస్టర్బ్డ్. ఆ విషయం మనకు బాగా తెలుసు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ డిజల్యూషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో మనకు ఇప్పుడు షుగర్ కేసులో అంటే ఎండోథర్మిక్. ఓకే, షుగర్ కేసులో డిజల్యూషన్ ఆఫ్ షుగర్ ఇస్ ఎండోథర్మిక్. సో అందుకనే మనకు అక్కడ ఏంటంటే హీట్ని ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు సిస్టమ్ ఇస్ ట్రైంగ్ టు డిక్రీజ్ ద హీట్. టు డిక్రీజ్ ద హీట్ ఇట్ ఇస్ అబ్జర్వింగ్ ద ఎనర్జీ. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఈ సొల్యూట్ని మనం సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వచ్చు, అబ్జర్వ్ అవ్వచ్చు. ఎనర్జీ అనేది మనకి ఇక్కడ రిలీజ్ అయినా అవ్వచ్చు, లేదంటే
అబ్జర్వ్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఎనర్జీ రిలీజ్ అయితే మనం టెంపరేచర్ని ఎలా మారిస్తే డిజల్యూషన్ బెటర్గా ఉంటుంది అనే విషయం మనకు తెలియాలి. ఓకే, ఒకవేళ ఈ ప్రాసెస్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనుకోండి. సో ఎనర్జీ రిలీజ్ అంటే ఏంటి? ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, అంటే డెల్టా హెచ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇస్ నెగటివ్. అప్పుడు ఇటువంటి కేసులో మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే డిజల్యూషన్ పెరుగుతుందా, అంటే ఫార్వర్డ్ ప్రాసెస్ పెరుగుతుందా, లేదంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఫార్వర్డ్ ప్రాసెస్ పెరుగుతుందా అనేది మనకు తెలియాలి. సో ఇటువంటి కేసులో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపరేచర్ని డిక్రీజ్ చేశాను. ఎవరు ఇది చేసింది? ఇది మీ. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఎవరు చెప్పారు? బేస్డ్ ఆన్ ద లీ చాట్లియర్ ప్రిన్సిపల్. మనకు తెలుసు ఇది లీ చాటలియర్ ప్రిన్సిపల్ ద్వారా మనం చెప్పొచ్చు. సో లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే మనం ఏదైనా ఒక ఈక్విలిబ్రియం ప్రాసెస్కి డిస్టర్బెన్స్ని కలిగిస్తే ఆ డిస్టర్బెన్స్ని సిస్టమ్ అనేది ఓవర్కమ్ చేయాలని ప్రయత్నిస్తుంది. సో ఇఫ్ ఐ డిక్రీజ్ ద టెంపరేచర్, సిస్టమ్ విల్ ట్రై టు ఇంక్రీజ్. ఇప్పుడు సిస్టమ్ అనేది టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలని అంటే ఏం చేయాలి? బేసికల్గా టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. అంటే ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద సరౌండింగ్ హీట్ కంటెంట్. సో ఆ హీట్ కంటెంట్ ఇంక్రీజ్ చేయాలంటే సిస్టమ్ అనేది ఇంకా ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే ఈ ఫార్వర్డ్ ప్రాసెస్ అనేది మనకు ఎగ్జోథర్మిక్. సో ఇక్కడ మనకు ఫార్వర్డ్ ప్రాసెస్ అనేది ఎగ్జోథర్మిక్ అన్నప్పుడు, ఓకే, ఎగ్జోథర్మిక్ అన్నప్పుడు ఆబ్వియస్గా సిస్టమ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంకా ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఏ డైరెక్షన్లో వెళ్తే మనకి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అందుకనే బేసికల్గా ఈ ప్రాసెస్ కనుక ఎగ్జోథర్మిక్ అయితే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మనకు డిజల్యూషన్ బెటర్గా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ దిస్ కుడ్ బి ఆస్క్డ్ యాజ్ ఏ ఈక్విలిబ్రియం క్వశ్చన్. సరేనా? క్లియర్? ఓకే Mohit, sure Mohit, we will do that for sure. I am really sorry for keeping you waiting. Today we will do that for sure. Okay, so this is the first thing. మరి ఇక్కడ let's say energy is observed. ఇక్కడ energy observed అనుకుందాం. Energy is observed. సో ఎనర్జీ అబ్జర్వ్ అయితే వాట్ ఈస్ దిస్? ఇది ఎండోథర్మిక్ ప్రాసెస్. ఇది ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే దాని అర్థం ఏంటి? డెల్టా హెచ్ విల్ బి పాజిటివ్. సో డెల్టా హెచ్ పాజిటివ్ అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే. సో ఈ కేసులో మనం టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలా, ఇంక్రీజ్ చేయాలా అనే విషయం తెలియాలి. అంటే డిజల్యూషన్ పెంచాలంటే ఈ ప్రాసెస్ అనేది ఎండోథర్మిక్ అయితే మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా అనే విషయం మనకు తెలియాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను అనుకుందాం. ఇది ఎవరు చేశారు? నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. అప్పుడు ఈక్విలిబ్రియం ఏమైపోతుంది? డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిందంటే అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? తిరిగి మళ్ళీ టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఎవరిది చేసేది? సిస్టమ్ ట్రై చేస్తుంది. ఇప్పుడు సిస్టమ్ మళ్ళీ టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలని ప్రయత్నించింది అనుకోండి, దట్ మీన్స్ వాట్? ఇట్ హ్యాస్ టు డిక్రీజ్ ద సరౌండింగ్ టెంపరేచర్. సరౌండింగ్ టెంపరేచర్ ఎలా తగ్గించగలదు? బై అబ్జర్వింగ్ ద సరౌండింగ్ టెంపరేచర్. అంటే ఫార్వర్డ్ ప్రాసెస్ అనేది ఒక ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఆబ్వియస్గా ఇట్ ఫేవర్స్ వాట్? ఫార్వర్డ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఎండోథర్మిక్ అయితే నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే డిజల్యూషన్ ఇస్ ఫేవర్డ్. గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫార్వర్డ్ ప్రాసెసే ఫేవర్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఫేవర్ అవుతుంది? సో దిస్ ఇస్ ఈ డిజల్యూషన్ ఇంక్రీసెస్. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇక్కడ డిజల్యూషన్ ఇంక్రీజ్, డిజల్యూషన్స్ ఈ పర్టికులర్ కేసులో ఇంక్రీజ్ అవుతుంది. ఈ పర్టికులర్ కేసులో అంటే ఇట్స్ వెరీ వెరీ క్లియర్ దట్ టెంపరేచర్ అనేది ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే విషయం దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ ప్రాసెస్ ఎండోథర్మికా, ఎగ్జోథర్మికా, దట్ డిసైడ్స్ ద డిజల్యూషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ డిక్రీజ్ థిక్నెస్ ఆఫ్ లెటర్స్. హిమేష్, ఇఫ్ ఐ డిక్రీజ్ ద థిక్నెస్ ఆఫ్ లెటర్స్, నాకు చాలా చిన్నవిగా రాస్తాను కొంచెం, ఇట్ వోంట్ లుక్ ప్రాపర్. ఓకే, ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్, ఐ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్ మై సెల్ఫ్. ఓకే, ఐ హ్యావ్ గాట్ టు నో ద ఐడియల్ వే ఆఫ్ రైటింగ్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఓకే, సైజ్ అయితే పెంచగలను పావని. ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద సైజ్. ఓకే, సైజ్ అయితే ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ ఇట్ ఫర్ షూర్. ఓకేనా? థిక్నెస్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే రైటింగ్ వోంట్ బీ ప్రాపర్, రైటింగ్ వోంట్ బీ గుడ్. సో దట్ విల్ నాట్ ఎన్హాన్స్ యువర్ అండర్స్టాండింగ్. సార్ ఐఎమ్ ఏబుల్ టు డూ థియరీ క్వశ్చన్స్, నాట్ ఏబుల్ టు డూ న్యూమరికల్స్, ప్లీజ్ సాల్వ్. పింకీ, ఐ టోల్డ్ యూ న్యూమరికల్స్ చాలా సింపుల్గా ఉంటాయి. అప్రోచ్ ఒక్కడే మనకి ఇష్యూ అవుతుంది. అప్రోచ్ కూడా ఎలా ఉండాలంటే నేను ఆల్రెడీ చెప్పాను. వెన్ ఇట్ కమ్స్ టు ద అప్రోచ్ కొంతగా తీసుకోండి. ఒకేసారి క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేసి క్వశ్చన్ రాయడానికి సాల్వ్ చేయకండి. సో ఒక 3 lines 4 lines ఉంటే ఒక సెంటెన్స్, దెన్ నెక్స్ట్ సెంటెన్స్,
నెక్స్ట్ సెంటెన్స్ అట్లా డయాగ్రామాటిక్గా చేసుకుంటూ సాల్వ్ చేయండి వస్తుంది. విల్ సాల్వ్. ఓకే, జస్ట్ ఫ్యూ మోర్ మినిట్స్ విల్ సాల్వ్ ద క్వశ్చన్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్యాక్టర్స్. సో నెక్స్ట్ థింగ్ నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్. సో వై ఆర్ వి టెల్లింగ్ అబౌట్ దిస్ డైల్యూట్ సొల్యూషన్స్? సో ఫస్ట్ థింగ్, మనం ఇక్కడ కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డైల్యూట్ సొల్యూషన్స్. గుర్తుపెట్టుకోండి, బేసికల్గా కాలిగేటివ్ ప్రాపర్టీస్ రెఫర్స్ టు డైల్యూట్ సొల్యూషన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, రెఫర్స్ టు డైల్యూట్ సొల్యూషన్స్. అసలు డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా నేను ఒక సాల్వెంట్ తీసుకున్నాను అనుకోండి, సో ఇది కనుక నా సాల్వెంట్ అయితే, ఓకే, సో బేసికల్గా సాల్వెంట్ అంటే ఇది నా సాల్వెంట్. ఓకే, సో ఈ సాల్వెంట్లోకి నేనేం చేస్తాను, ఒక సొల్యూట్ని యాడ్ చేస్తాను. సో లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ సమ్ సొల్యూట్. సో దీంట్లో నాకు ఒక సాల్వెంట్ ఉంది. ఓకే, సో ఈ సాల్వెంట్లోకి నేనేం యాడ్ చేశాను, ఇక్కడ ఒక సొల్యూట్ని కూడా యాడ్ చేశాను. సో దెర్ ఇస్ సమ్ సొల్యూట్ యాడెడ్. ఓకే, సో ఇక్కడ సొల్యూట్ కూడా యాడ్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ద డైల్యూట్ సొల్యూషన్స్. సో డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇస్ వెరీ 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 లెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇస్ వెరీ 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 లెస్ దాన్ దట్ ఆఫ్ ద సాల్వెంట్. అప్పుడు ఈ పర్టికులర్ సొల్యూషన్ని నేను ఒక డైల్యూట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఏ డైల్యూట్ సొల్యూషన్ అని నేను చెప్పొచ్చు అనమాట. ఓకే, సో బేసికల్గా ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీస్ దట్ ఎఫెక్ట్ ద డైల్యూట్ సొల్యూషన్స్. వాట్ ఈస్ ఇట్? Colligative properties are the properties that affect the dilute solutions. So this affect the dilute solutions. So dilute solutions ni dilute solutions kunde konni properties ni ivi influence చేస్తాయి. ఏ ప్రాపర్టీస్ అయితే డైల్యూట్ సొల్యూషన్స్లో ఈ సాల్యూట్ యాడ్ చేయడం వల్ల ఏ ప్రాపర్టీస్ అయితే మారతాయో ఆ ప్రాపర్టీస్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎఫెక్ట్ ద డైల్యూట్ సొల్యూషన్స్. ఓకే, so the properties that are affected inside a dilute solution because of the addition of solute. అంటే మనకి ఏంటంటే ఈ పర్టికులర్ సొల్యూషన్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్ డిటర్మైన్స్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ అయినా సరే దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. So a colligative property is a property that is influenced by the number of particles of solute in the given solution, and that too the colligative properties are only applicable for dilute solutions. Adi gurtu pettukondi. So colligative properties is directly proportional to the number of particles of solute in solvent. Gurtu pettukondi. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నట్లయితే మోర్ విల్ బి ద కాలిగేటివ్ ప్రాపర్టీ. సార్ అసలు కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్? ఆ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో చెప్పకుండానే మీరు అది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది అంటున్నారు. సో ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో కూడా మనము 4 రకాల కాలిగేటివ్ ప్రాపర్టీస్ చూస్తాం. సో బేసికల్గా దోస్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ చేంజెస్ విత్ చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద సొల్యూషన్. సో ఈ సొల్యూషన్లో మనకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ మారే కొద్దీ కాలిగేటివ్ ప్రాపర్టీ కూడా మారుతుంది. ఏ కాలిగేటివ్ ప్రాపర్టీస్ని మనం ఏ ప్రాపర్టీస్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్తామని అంటే ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ప్లీజ్ డూ ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ పింకీ. దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ స్ట్రాటజీ ఫ్రమ్ టుమారో. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ లుకింగ్ అట్ యువర్ కమెంట్స్. సో ఇది కూడా ఎందుకు ఈ పర్టికులర్ సెషన్లో కాన్సెప్ట్ నేను ఇలానే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనం ఫోర్ పర్టికులర్ సెషన్స్ అయితే చేసాం. సో సడన్గా నేను మార్చానంటే సార్ ఏంటి అన్ని వదిలేసి మళ్ళీ ఇలా చెప్తున్నారని మీరు అనుకుంటారు. కేవలం అందుకోసం మాత్రమే ఈ పర్టికులర్ సెషన్లో వీ విల్ ఫినిష్ ద సొల్యూషన్స్. రేపటి నుంచి మీరు అడిగినట్టుగా PYQs దాంతోపాటుగా కాన్సెప్ట్ అయితే ఫుల్గా సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే, అభిరామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్గా కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీస్ దట్ ఆర్ affected because of the number of solute particles in the given solution. అంటే సొల్యూట్ పార్టికల్స్ అంటే ఏ సొల్యూషన్లో అంటే ఒక డైల్యూట్ సొల్యూషన్లో. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఏంటంటే దెర్ ఆర్ సర్టెన్ ప్రాపర్టీస్ దట్ చేంజెస్ ఇన్ ఏ డైల్యూట్ సొల్యూషన్. అంటే ఈ డైల్యూట్ సొల్యూషన్లో మనం ఈ సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేసే కొద్దీ కొన్ని ప్రాపర్టీస్ అనేవి మారుతూ ఉంటాయి. ఏ ప్రాపర్టీస్ మారతాయో ఆ ప్రాపర్టీస్ని మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. సార్ మరి ఏ ప్రాపర్టీస్
మారతాయి సార్ అని మీరు నన్ను అడిగినట్లయితే ద ప్రాపర్టీస్ దట్ విల్ చేంజ్ ఆర్ ద ఫస్ట్ వన్ ఈస్ నోన్ యాజ్ ఆర్ఎల్విపి. దీన్ని ఏమని పిలుస్తామంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే మీకు ఈ ప్రాపర్టీస్లోనే వీటిని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఈ వర్డ్స్లోనే మీకు ఆన్సర్ ఉంది. ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ. థర్డ్ది ఏంటంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అండ్ ద థర్డ్ వన్ ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్. సారీ, ఫోర్త్ వన్ ఇస్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ నాలుగుటి గురించి మనం అయితే ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈ నాలుగు కూడా నంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి. ఒక సొల్యూట్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఒక సాల్వెంట్లోకి యాడ్ చేసామో దీంట్లో ఎన్నైతే పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్ ఉంటాయో దట్ విల్ బీ ద చేంజ్ ఇన్ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో మీకు గుర్తున్నట్లయితే వీ హ్యావ్ డిస్కస్డ్ ఏ కేస్. ఓకే, సో ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ ఈ సొల్యూట్ ఏదైతే ఉందో ఇది ఒక నాన్ వాలటైల్ సొల్యూట్. ఏంటిది? నాన్ వాలటైల్ సొల్యూట్. నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఏంటంటే దీన్ని మనం ఎంత హీట్ చేసినప్పటికీ కూడా సరౌండింగ్స్ నుంచి ఇది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని వేపరైజేషన్ జరగదు. సో వేపరైజేషన్ జరగదు అంటే బేసికల్గా ఒక నాన్ వాలటైల్ సొల్యూట్కి వేపర్ ప్రెషర్ ఇస్ జీరో. గుర్తుపెట్టుకోండి, దీనికి ఉన్న వేపర్ ప్రెషర్ అనేది జీరో. మనకు బాయిలింగ్ ఎప్పుడు జరుగుతుంది? వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి ఇంక్రీజ్ అవుతూ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గరకు వచ్చినట్లయితే అప్పుడు బాయిలింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఇది వేపర్ ప్రెషరే జీరో. ఎంత టెంపరేచర్ మార్చినా నాన్ వాలటైల్ యొక్క సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్ పెరగదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దెర్ ఇస్ అ సొల్యూట్ విచ్ ఇస్ నాన్ వాలటైల్, సో దట్ హ్యాస్ వేపర్ ప్రెషర్ జీరో. మరి సొల్యూషన్కి అయితే ఇక్కడ సాల్వెంట్ అయితే ఇట్ ఈస్ ఎ వాలటైల్ సాల్వెంట్. ఓకే, ఇక్కడ తీసుకున్న సాల్వెంట్ ఏంది? వాలటైల్ సాల్వెంట్. అంటే దీనికంటూ కొంత వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైల్యూట్ సొల్యూషన్స్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ సొల్యూషన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ డైల్యూట్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే బిహేవ్ యాజ్ ఐడియల్ సొల్యూషన్స్. బిహేవ్ యాజ్ ఐడియల్ సొల్యూషన్స్. సో ఇవి బిహేవ్ యాజ్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఆబ్వియస్గా దాని అర్థం ఏంటి? దే ఒబేస్ రౌల్ట్స్ లా. దే ఒబే రౌల్ట్స్ లా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ విల్ టెల్ యూ, ఐ విల్ షో యూ ద ఎక్స్ప్రెషన్. అవి ఎలా ఒబే చేస్తాయని కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే దాని అర్థం ఏంటంటే నేను ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ని ఒక సాల్వెంట్లోకి యాడ్ చేస్తూ వెళ్తే ద మోర్ ద నంబర్ ఆఫ్ నాన్ వాలటైల్ పార్టికల్స్ ఐ యాడ్, ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ విల్ బీ మోర్. గుర్తుపెట్టుకోండి. So that means more the number of particles, more is the lowering of vapor pressure. I will prove it to you in just 2 minutes. 2 minutes లో ఇది నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ద మోర్ ద నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఐ యాడ్. ఓకే, జస్ట్ ఎ మినిట్ గైస్, సారీ. Okay, the more the number of solute particles that I add, then the elevation in boiling point is also high. అంటే బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. దాన్నే మనం ఒక కాలిగేటివ్ ప్రాపర్టీగా డిఫైన్ చేస్తాం. సో మోర్ ఇస్ ద ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ when there is more number of solute particles added. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. ఓకే, అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే మనం ఎప్పుడైతే ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేస్తామో, నాన్ వాలటైల్ సొల్యూట్ని మనం యాడ్ చేసినప్పుడు దెర్ ఇస్ ఎ డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ ఏదైతే ఉందో, ఈ సాల్వెంట్ ఇక్కడ సొల్యూట్ యాడ్ చేస్తూ, నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తూ ఈ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోతుంది. గ్రాఫికల్గా కూడా నేను చూపిస్తాను జస్ట్ ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. ఇస్ దిస్ క్లియర్? అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఆస్మాటిక్ ప్రెషర్. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటో నేను చెప్తాను. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ద సాల్వెంట్. ఓకే, సో మోర్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మోర్ విల్ బీ ద కాలిగేటివ్ ప్రాపర్టీ. అంటే మోర్ విల్ బీ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, మోర్ విల్ బీ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ తీసుకున్నాను అనుకోండి, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత?
100°C దగ్గర బాయిల్ అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు నేను ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ దీంట్లోకి యాడ్ చేస్తూ వచ్చాను అనుకోండి, ఈ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. అంటే వాటర్ అనేది 100°C దగ్గర బాయిల్ అవ్వాల్సింది 100°C కంటే ఎక్కువలో బాయిల్ అవుతుంది. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ దట్ వీ నార్మల్లీ యూజ్ ఇన్ ద రేడియేటర్స్ ఆల్సో. కొన్ని చోట్ల చల్లగా ఉండే ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే మనకు చల్లగా ఉండే ప్రాంతాల్లో 0°C కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు రేడియేటర్లో మనం వాటర్ వేస్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫ్రీజింగ్. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ రేడియేటర్లో నాన్ వాలటైల్ సొల్యూట్ కూడా యాడ్ చేస్తాం. కొంత సొల్యూట్ యాడ్ చేసిన దానివల్ల ఏం జరుగుతుందంటే ఫ్రీజింగ్ పాయింట్ అనేది కొంత తగ్గిపోతుంది అనమాట. సో బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ మనకి వాటర్ అనేది 0°C దగ్గర ఫ్రీజ్ అవ్వాల్సింది ఇంకా -°C వెళ్ళిపోతుంది. అంటే అది మళ్ళీ వాటర్ అనేది ఏదైతే ఉందో అది ఐస్గా మారాలనంటే మేబీ -5, -8°C వెళ్తే తప్ప ఫ్రీజ్ అవ్వదు అనమాట. ఓకే, అండర్స్టూడ్. వాటిని మనం యాంటీ ఫ్రీజ్ సొల్యూషన్స్ అని కూడా మనం పిలుస్తుంటాం. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్. దీని గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, క్లియర్, అండర్స్టూడ్. భార్గవి బ్యాక్గ్రౌండ్ ఇఫ్ ఐ చేంజ్ ఇట్ ఇంకా ఎక్కువ రిఫ్లెక్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. Because in my background there are so many equipment in my front. ఆల్రెడీ ఇప్పుడే మీకు విజిబిలిటీ ఉండాలి. బ్లాక్ తీసుకుంటే ఇంకా ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ బ్లూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ లెట్స్ టాక్ అబౌట్ ద కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో ద ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఏంటంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో దీని గురించి నేను చెప్పే ముందర లెట్స్ టాక్ లిటిల్ అబౌట్ ద సొల్యూషన్. ఒక సాల్వెంట్ ఇదేంటిది? ఇది ఒక సాల్వెంట్. ఓకే, సో దీని లోపల ఒక సాల్వెంట్ ఉంది. సో ఈ సాల్వెంట్ నేను ఒక పర్టికులర్ టెంపరేచర్ T దగ్గర ఉంది అనుకుందాం. ఇది ఒక టెంపరేచర్ T దగ్గర ఉంది. సో ఇది ఒక టెంపరేచర్ T దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇవి రెండు ఈక్విలిబ్రియంలోకి వెళ్తాయి. కొంత సాల్వెంట్ ఇక్కడ గ్యాసియస్ స్టేట్లో కూడా వెళ్తుంది. సో ఇదేమో గ్యాస్, ఇదేమో లిక్విడ్. ఇది ప్యూర్ సాల్వెంట్. సో ఇక్కడ మనకు గ్యాసెస్ లిక్విడ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటాయి. కొన్ని పార్టికల్స్ ఆఫ్ దిస్ సాల్వెంట్ కూడా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్తాయి. అది మనకు బాగా తెలుసు, అవునా? దట్ ఈస్ రైట్. సో ఇది మన సాల్వెంట్. ఇక్కడ కొంత పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ప్రెషర్ ఈ పార్టికల్స్ దీని మీద ఎగ్జర్ట్ చేస్తాయో ఆ ప్రెషర్ని మనం ఏమని పిలుస్తాం? వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. అంటే టెంపరేచర్ T. సో దీన్ని మనం P0A అని రాస్తాం, అంతే కదా? సో దిస్ ఇస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ పర్టికులర్ సాల్వెంట్ అట్ ఎ టెంపరేచర్ T. This is something we have learnt. The pressure exerted by the gaseous particles of the solvent is known as the vapor pressure. At equilibrium. This is at equilibrium. గుర్తుపెట్టుకోవాలి. At equilibrium అంటే దాని అర్థం ఏంటి? మాక్సిమం నెంబర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఆల్రెడీ గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయి. అంటే అంతే మాక్సిమం. దానికంటే ఇంకా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరగవు. ఓకేనా? సో దిస్ ఇస్ ద కేస్ ఇస్ నోన్ యాజ్ ఈక్విలిబ్రియం స్టేట్. ఈ ఈక్విలిబ్రియం స్టేట్లో ఏదైతే గ్యాసియస్ పార్టికల్స్ ఈ పర్టికులర్ సాల్వెంట్కి సంబంధించిన పార్టికల్స్ ఇక్కడ ప్రెషర్ని అప్లై చేస్తాయో దాన్ని మనం వేపర్ ప్రెషర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ సాల్వెంట్లోకి నేను ఏం చేస్తానంటే కొన్ని సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తాను. ఏం సొల్యూట్ యాడ్ చేస్తున్నాను? నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నా సాల్వెంట్ ఉంది. సో ఈ సాల్వెంట్తో పాటు ఈసారి నాకు ఇక్కడ ఏమున్నాయంటే నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. సో నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ఇవి నా నాన్ వాలటైల్ పార్టికల్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాయి? కొన్ని నాన్ వాలటైల్ పార్టికల్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ దగ్గర కూడా ఉంటాయి. ఓకే, సో దాంతోపాటు నా సాల్వెంట్ పార్టికల్స్ అనుకోండి. సో ఒకవేళ ఈ ఎల్లో కలర్ నా సాల్వెంట్ పార్టికల్స్ అనుకోండి. ఓకే, నాట్ ద వైట్ వన్. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ సో దట్ ఇక్కడ ఈజీగా స్పెసిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇవి నాన్ వాలటైల్, ఇక్కడ నా సాల్వెంట్ పార్టికల్స్ ఉంటాయి. ఇదేమో సాల్వెంట్ అండ్ ఇక్కడేమో ఇది సొల్యూట్ కదా. సో ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే ఈ సొల్యూట్ పార్టికల్స్ ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ని కవర్ చేసిన దానివల్ల ఇదే టెంపరేచర్ దగ్గర, ఓకే, ఐఎమ్ మెయింటైనింగ్ అట్ ద సేమ్ టెంపరేచర్, నాకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సాల్వెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ కంపల్సరీ తక్కువ ఉంటాయి. మీకు గుర్తున్నట్టయితే మనం చదువుకున్నాం కూడా. సో ద లెస్సర్ సాల్వెంట్ పార్టికల్స్ హియర్, అవునా? లెస్సర్ సాల్వెంట్ పార్టికల్స్. ఎందుకు లెస్సర్ సాల్వెంట్ పార్టికల్స్? ఎందుకంటే ఈ ఇంటర్ఫేస్ని మనకు సొల్యూట్ పార్టికల్స్తో పాటుగా సాల్వెంట్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఇక్కడైతే ఓన్లీ ప్యూర్ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఇది సొల్యూట్ కదా, ఇక్కడైతే ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి
కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సాల్వెంట్ పార్టికల్స్ కానీ వేపరైజ్ అవ్వాలంటే ఇక్కడ ఈ సొల్యూట్ పార్టికల్స్ కూడా అడ్డం ఉన్నాయి. అందువల్ల ఏంటంటే తక్కువ పార్టికల్స్ మాత్రమే వేపరైజ్ అవుతుంది. అంటే బేసికల్గా దీంట్లో మనకు ఏదైతే ఈ సాల్వెంట్ ఉందో, ఓకే, ఈ సాల్వెంట్ ఏదైతే ఇక్కడ ప్రెషర్ని అప్లై చేస్తుందో, దిస్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. ఓకే, అంటే పిఏ ప్రెషర్. ఈ కేసులో కూడా పార్షియల్ ప్రెషర్, బట్ దిస్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద వేపర్ ప్రెషర్ ఈ పర్టికులర్ కేసులో. కానీ ఈ కేసులో మాత్రం మనం రౌల్ట్స్ లాలో చదువుకున్నాం ఏంటంటే ఇక్కడ పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు P0AXA అనే విషయాన్ని మనం చదువుకున్నాం. మీకు గుర్తుందా? సార్ మరి ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది గ్యాషియస్ స్టేట్లోకి వెళ్ళదా అంటే, నేను మీకు ఇంతకుముందే ప్రీవియస్ స్టేట్లో చెప్పాను, నాన్ వాలటైల్ సొల్యూట్కి వేపర్ ప్రెషర్ 0, అందుకని అది ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్యాషియస్ స్టేట్లోకి రాదు. అంటే ఈ పర్టికులర్ సొల్యూషన్ అనేది రౌల్ట్స్ లాని ఒబే చేస్తుంది. డైల్యూట్ సొల్యూషన్ కాబట్టి రౌల్ట్స్ లాని ఇది ఒబే చేస్తుంది. ఇది ఒక డైల్యూట్ సొల్యూషన్ కాబట్టి. ఓకే, సో డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్ ఆర్ వెరీ 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 లెస్ దాన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సాల్వెంట్. దీని సొల్యూషన్ ని మనం డైల్యూట్ సొల్యూషన్ అని పిలుస్తాం. ఇక్కడ రౌల్ట్స్ లా ఈజ్ వ్యాలిడ్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రౌల్ట్స్ లా? టోటల్ ప్రెషర్ హియర్ ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB. ఇది మనకు తెలుసు. కానీ ఇక్కడ PB అనేది నాన్ వాలటైల్ కాబట్టి దీని యొక్క వేపర్ ప్రెషర్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే అప్పుడు టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు PA మాత్రమే, అంతే కదా? సో టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు PA మాత్రమే. అంటే దట్ మీన్స్ కెన్ ఐ రైట్ ఇక్కడ నుంచి, కెన్ ఐ రైట్, ఓకే, సో హియర్ కెన్ ఐ రైట్ PT ఈజ్ ఈక్వల్ టు PA ఈజ్ ఈక్వల్ టు P0AXA అని రాయొచ్చా? అబ్సల్యూట్లీ ఐ కెన్ రైట్ ఫర్ దిస్ సొల్యూషన్. ఇలా రాయొచ్చు కదా? ఇది పక్కన పెట్టేయండి. భార్గవ్, రేపటి నుంచి అటామిక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం. భార్గవ్, హాయ్ శశి, గుడ్ ఈవినింగ్ శశి. సో రేపటి నుంచి అయితే మనం అటామిక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో లెట్స్ కమ్ బ్యాక్, ఫర్గెట్ అబౌట్ దాట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకే, సో ఇక్కడ P ఇస్ ద, ఇక్కడ వేపర్ ప్రెషర్ ఎంత? P0A. ఓకే, సో ఇక్కడ PT ఈజ్ నథింగ్ బట్, కెన్ ఐ సే వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఈ పీటీని ఎలా రాస్తానంటే ఐ విల్ రైట్ దిస్ యాజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్గా రాయచ్చా? ఎందుకంటే దిస్ ఏదైతే ప్రెషర్ ఇక్కడ ఎగ్జర్ట్ చేస్తుందో, వేపర్ ప్రెషర్ ఇస్ ఆల్సో ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద పార్టికల్స్ అట్ ద ఇంటర్ఫేస్. సో దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ PS అని రాస్తాం మనము. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే PS అని రాయొచ్చు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ P0A ఇస్ గ్రేటర్ దాన్ దిస్ P0AXA 100%. ఎందుకంటే దీనిలో పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ వేపర్ ప్రెషర్ ఉంటుంది. మనం ఆల్రెడీ దాని గురించి తెలుసుకున్నాం. అంటే దట్ మీన్స్ కెన్ ఐ రైట్, ఓకే, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు P0A minus PS అని రాయొచ్చా? దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ లోయరింగ్, దిస్ ఇస్ ద డెల్టా లోయరింగ్. అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఎంత వేపర్ ప్రెషర్ తగ్గింది అంటే ఇక్కడ P0A వేపర్ ప్రెషర్ అంటే అక్కడ PS వేపర్ ప్రెషర్ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ P0A minus PS ఇస్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మరి వాట్ ఈస్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? దట్ మీన్స్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ ద సాల్వెంట్. అంటే ఇక్కడ మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ this is the lowering of vapor pressure with respect to the solvent. అంటే P0A minus PS whole divided by P0A. అంటే ఇనీషియల్ వేపర్ ప్రెషర్ ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే డిఫరెన్స్ ఇన్ వేపర్ ప్రెషర్. ఇక్కడైతే క్లియర్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ అనురాగ్, జస్ట్ ఎ మినిట్, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో రిలేటివ్ లోయరింగ్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద పేరెంట్ సొల్యూషన్, దట్ ఈస్ P0A minus PS by P0A. This is known as this term is known as relative lowering of vapor pressure. Okay, so now let's get back to the Raoult's law. So ఇప్పుడు మనం Raoult's law చూసినట్లయితే ఈ Raoult's law ప్రకారం can I write this term as, okay, PS is equal to P0A into 1 minus XB అని రాయొచ్చా? Absolutely I can write PS equal to P0A into 1 minus XB అని రాయొచ్చా? Absolutely. Sir, I am first dropper. Inform, they are asking appeared, then I selected for 183, then they are asking marks, then I have to keep second year marks or first year plus second year marks. It will be plus 2 marks, Anurag. It will be plus 2 marks. Okay.
I think it has to be plus 2 marks, but I'll give you clarity around this tomorrow, Anurag. If you attend this, I'll ask and I'll let you know properly, okay? Okay, clear? I will ask Anurag and Jnaneshwar, give me some time. Tomorrow I will answer your question properly. Sarena? So is this clear? అర్థమైందా? సో దట్ మీన్స్ హియర్ కెన్ ఐ రైట్ దట్ ఇప్పుడు దీన్ని ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో 1 minute లెట్స్ యూస్ దిస్ వన్. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? కెన్ ఐ రైట్ దిస్ యాజ్ పిఎస్ ఓకే ఈక్వల్ టు P0A మైనస్ P0A XB అని రాయొచ్చా? సో ఇక్కడ నుంచి కెన్ ఐ రైట్ XB ఈజ్ ఈక్వల్ టు P0A మైనస్ PS బై P0A and రాయొచ్చు కదా? Can I write it like this? This is from Raoult's law. From Raoult's law ఇది. From Raoult's law. So ఇప్పుడు మీరు గమనించినట్లయితే this term is nothing but relative lowering of vapor pressure. So that means can I equate relative lowering of vapor pressure is equal to P0A minus PS by P0A. This is equal to XB. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఇది? Raoult's law నుంచి వచ్చింది. అంటే నా ఓవరాల్ ఎక్స్ప్రెషన్ is what? దీన్ని I'll just write in the short form. RLVP is equal to P0A minus PS by P0A which is equal to XB. So ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు? This is from Raoult's law. Okay, and this is something, the fundamental definition we have learned. Fundamental definition. ఎందుకంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0A మైనస్ PS. రిలేటివ్ లోయరింగ్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద పేరెంట్, దట్ ఈస్ యువర్ సాల్వెంట్, P0A మైనస్ PS బై P0A. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ వాట్? డైల్యూట్ సొల్యూషన్స్. అవునా? సో ఇది డైల్యూట్ సొల్యూషన్స్కి ఇది అప్లికేబుల్. సో డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఆర్ వెరీ 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 లెస్ దెన్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సాల్వెంట్. అంటే ఇక్కడ నుంచి కెన్ ఐ రైట్ దిస్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకే, అంటే దిస్ ఈస్ ఎ వెరీ వెరీ స్మాల్ వాల్యూ. అందుకు వెరీ వెరీ స్మాల్ వాల్యూ విత్ ఎ బిగ్గర్ వాల్యూ ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టర్మ్ని నెగ్లెక్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ నెగ్లెక్టెడ్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? NB బై NA అవుతుంది. సో ఇదేం రాస్తాం? వెయిట్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ నథింగ్ బట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ మాస్. దిస్ ఇస్ వెయిట్ బై మాలిక్యులర్ మాస్ అండ్ అక్కడ పైనేమో వెయిట్ అండ్ దిస్ రిప్రజెంట్స్ వాట్? నంబర్ ఆఫ్ మోల్స్ అన్నమాట. Okay, so this here is right. Can I write this as WB by MB into WA MA? So this is equal to nothing but XB. This is nothing but RLVP. అంటే ఓవరాల్ ఎక్స్ప్రెషన్ నేను ఎలా రాయొచ్చు అంటే RLVP is equal to okay XB. This is equal to NB by NA. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు? బికాస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B is very 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 less than number of moles of A. Okay, so this is again equal to WB into MA by MB into WA. This becomes our overall expression for relative lowering of vapor pressure. గుర్తుపెట్టుకోండి. Okay, understood? Any doubts still here? Guys, Anurag, ఖచ్చితంగా నేను చెప్తాను. Tomorrow you attend the session, I will tell you for sure. Okay, so tomorrow we are going to start with atomic structure. I will tell you that. So is this clear? Understood? So ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. జస్ట్ ఇక్కడ పుట్ ద వాల్యూస్, గెట్ ద ఆన్సర్. అంత సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్. ఏదైనా ఇస్తే మీకు ఇంత సింపుల్గానే అడుగుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, అంత కష్టమైన ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఓకే, కొంతమంది ఇక్కడ దీని గుంట్లో ఇక్కడ కొన్నిసార్లు మీరు ఎలివేషన్, బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్, ఫ్రీజింగ్, ఇక్కడ కొన్నిసార్లు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు. అది కూడా నేను ఏంటనేది కూడా చెప్తాను. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్? ఓకే, బిఫోర్ దాట్ లెట్ మీ ప్లాట్ అ స్మాల్ గ్రాఫ్ ఫర్ యూ హియర్. సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే లెట్స్ సే దిస్ ఇస్ అవర్ వేపర్ ప్రెషర్.
వేపర్ ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ అనుకుందాం. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఎంత అనుకోండి. సో బేసికల్గా దిస్ ఈస్ ద లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్. ఓకే, సో ఇదేం జరుగుతుంది, మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ స్లోగా వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కరెక్ట్, సో దట్ విల్ బీ ద కేస్. ఇది మనందరికీ తెలుసు. ఓకే, సో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో నేనేం చేస్తానంటే లెట్స్ సే ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుంటాను. ఓకే, సో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇది సాల్వెంట్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ సాల్వెంట్. సో ఒక సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే ఒక సాల్వెంట్ని ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటాను. సో ఈ టెంపరేచర్ దగ్గర ఒక సాల్వెంట్ని తీసుకుంటాను. సో ఈ టెంపరేచర్ దగ్గర తీసుకొని దీంట్లోకి నేను ఏం యాడ్ చేస్తున్నానంటే సొల్యూట్ని యాడ్ చేస్తున్నా. ఏం యాడ్ చేస్తున్నా? సొల్యూట్ని యాడ్ చేస్తున్నా. సో సొల్యూట్ని యాడ్ చేస్తే నాకు వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది అనే విషయం నాకు ఇక్కడ అర్థమైంది. అంటే దిస్ మీన్స్ హియర్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ ట్రూనా. సో ఇక్కడ ఈ పర్టికులర్ సొల్యూషన్కి నాకు తెలిసిన విషయం ఏంటంటే దిస్ పిఎస్ ఈజ్ లెస్ దాన్ P0A. దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్. అంటే నాకు ఇక్కడ వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఇక్కడ వేపర్ ప్రెషర్ పిఎస్, దట్ ఈస్ P0A XA. సో దట్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఈ సాల్వెంట్లోకి నేను సొల్యూట్ యాడ్ చేస్తే నాకు సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. అంటే ప్రతిసారి అట్లా నేను ఈ సొల్యూషన్ ఇంత వేపర్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, ఇట్లా ప్రతిసారి ఈ సొల్యూషన్ యొక్క డిఫరెంట్ టెంపరేచర్స్లో చూసినట్లయితే నాకు ఇటువంటి కర్వ్ ఒకటి వస్తుంది. సో దిస్ ఈస్ ఫార్ సొల్యూషన్. సో ఈ వేపర్ ప్రెషర్ అనేది సాల్వెంట్ కంటే సొల్యూట్కి తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద గ్రాఫ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ వేపర్ ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్. ఓకే, అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో మనకి ఏదైనా ఒకవేళ ఈ టెంపరేచర్ దగ్గర వాట్ ఈస్ RLVP కనుక్కోవాలనుకోండి. సో ఎవరైనా లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు ఫిగర్ అవుట్ RLVP. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇఫ్ యూ డ్రా ఎ లైన్ లైక్ దిస్, సో ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేశారనుకోండి, దట్ మీన్స్ దిస్ ఇస్ P of the P0A for a solvent at this temperature. అలానే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర దిస్ ఈస్ నథింగ్ బట్ P of S, that is total vapor pressure of the solution here. Okay, so ఇప్పుడు రెండు ఉన్నాయి కదా ఇక్కడ. So then what is RLVP? Can I calculate here RLVP is equal to P0A minus PS by P0A. వచ్చేస్తుంది కదా, దిస్ ఇస్ RLVP. సో గ్రాఫ్ ఉన్నా కూడా ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అనురాగ్ షూర్గా క్లారిఫై చేస్తాను టుమారోస్ సెషన్. ఓకే, అండర్స్టూడ్? సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఎలివేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఓకే, సో ఇప్పుడే మనం ఒక గ్రాఫ్ చూసాం. సో వాట్ వాస్ ద గ్రాఫ్? సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఇస్ ఒక పర్టికులర్ సాల్వెంట్ యొక్క గ్రాఫ్ కానీ ఇలా ఉన్నట్లయితే, ఓకే ఇది నా సాల్వెంట్ గ్రాఫ్ అయితే నా సొల్యూషన్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫార్ మై సొల్యూషన్. ఓకే, సో ఇదేమో ఒక బిఫోర్ యాడింగ్ ద సొల్యూట్, ఆఫ్టర్ యాడింగ్ ద సొల్యూట్. సో దీంట్లో ఉండేది ఉత్త సాల్వెంట్ మాత్రం ఉంది. సో ఇదే దాంట్లోకి నేను ఏం యాడ్ చేశాను, సో ఇదే పర్టికులర్ దాంట్లోకి సాల్వెంట్తో పాటుగా సొల్యూట్ కూడా ఉంది. సో ఇక్కడ సాల్వెంట్తో పాటు ఐ హ్యావ్ సొల్యూట్ ఆల్సో. ఓకే, దీంట్లో నాకు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఉన్నాయి. సో ఈ గ్రాఫ్ మనకు అందరికీ తెలుసు. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే బాయిలింగ్ ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. సో బాయిలింగ్ అనేది మనకు జరగాలి అని అంటే ఏ పాయింట్ దగ్గర బాయిలింగ్ జరుగుతుందంటే ఈ P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు P0A, అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద వేపర్ ప్రెషర్, ఇఫ్ P atmosphere is equal to vapor pressure of substance, అప్పుడు మనకి బాయిలింగ్ జరుగుతుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు కనిపించేదాన్ని లెట్స్ సే దిస్ ఇస్ మై P0, P అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనుకుందాం. సో దిస్ ఇస్ వాట్ P అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే ఇక్కడ నేను స్లోగా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తూ వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే వేపర్ ప్రెషర్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఈ వేపర్ ప్రెషర్ స్లోగా వెళ్ళి అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందా, అంటే ఈ పాయింట్ దగ్గర సాల్వెంట్ అనేది బాయిల్ అవుతుందా. సో దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్, అంతే కదా. అలానే సిమిలర్గా ఈ సొల్యూషన్ అనేది దీని యొక్క వేపర్ ప్రెషర్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది టచ్ అవుతుందా.
సో ఈ పాయింట్ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ బికమింగ్ ఈక్వల్. అంటే ఈ పాయింట్ని నేను కెన్ ఐ సే దిస్ పాయింట్, 1 minute, let me take a different color. సో ఈ పాయింట్ నేను కెన్ ఐ సే దిస్ ఇస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ సొల్యూషన్ బాయిల్ అవుతుందని చెప్పచ్చా? అంటే ఇక్కడ ఏ టెంపరేచర్స్ దగ్గర బాయిల్ అవుతుందో చూడండి. సో హియర్ ఇస్ ద టెంపరేచర్ దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, అలానే దిస్ ఇస్ ద టెంపరేచర్ అట్ విచ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఇఫ్ యూ నోటీస్ వన్ థింగ్, నేను సొల్యూట్ అనేది యాడ్ చేసిన దానివల్ల దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్. Increase in boiling point. So if there is an increase in boiling point, that is nothing but the elevation in boiling point. Ante can I say this is nothing but my delta TB? So what is delta TB? Delta TB is nothing but elevation in boiling point. Okay, so this is nothing but boiling point of solution minus solvent. Ante this is the boiling point of సొల్యూషన్ మైనస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. సో ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఎన్నోసార్లు మనకు సాల్వెంట్ని మీరు సరిగ్గా గమనించలేదు. సార్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇవ్వలేదు సార్ అని మీరు ఎన్నోసార్లు క్వశ్చన్స్ రేస్ చేస్తుంటారు. కానీ మీరు అక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే అక్కడ అసలు సాల్వెంట్ ఏది అనే విషయాన్ని మీరు మర్చిపోతారు. ఎన్నో చోట్ల ఎక్కువగా వాటర్ సాల్వెంట్గా ఉంటుంది. వాటర్ సాల్వెంట్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇచ్చినట్లే కదా, ఆబ్వియస్లీ. అండ్ దట్ మీన్స్ ఒకవేళ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ కూడా ఎంత ఉంటుంది, 760 mm ఆఫ్ Hg. మనకు తెలిసిన విషయం ఏంటంటే 100 degrees Celsius దగ్గర వేపర్ ప్రెషర్ బికమ్స్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో కొన్నిసార్లు మీరు RLVP రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా సార్ నాకు వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఇవ్వలేదు సార్ అని చెప్తారు. సో బేసికలీ దట్ ఈస్ 760 mm అట్ 100 degrees Celsius. ఎక్కువగా మీరు అక్కడ టెంపరేచర్ 100 degrees Celsius ఉంటుంది చూడండి, చాలా ప్రాబ్లమ్స్లో అలానే ఉంటుంది. సో దట్ ఈస్ ద మిస్టేక్ దట్ వీ నార్మలీ డూ. అక్మల్ గ్రాఫ్స్ ఇంపార్టెంట్ సార్, ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, అంతే, మీ అర్థం చేయడం కోసం చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బాయిలింగ్ పాయింట్. ఓకే, సో హియర్ బాయిలింగ్ పాయింట్ దట్ ఈస్ డెల్టా TB అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో దిస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ అనమాట. ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎనీ కాలిగేటివ్ ప్రాపర్టీ okay is directly proportional to number of particles of solute anamata. More the number of particles of solute, more will be its elevation in boiling point. Okay, so ikkadi proportionality ni తీసేయడం కోసం మనం ఏం చేస్తామంటే TB is equal to KB into M అని రాస్తాం. Understood? Is this clear? So KB into M అని రాస్తాం. సో ఈ KB is nothing but this is nothing but molality, whereas KB is the molal elevation constant అని పిలుస్తాం. ఓకే, మొలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇలా అయితే మనం రాస్తాం. అండర్స్టూడ్? ఇఫ్ దట్ ఈస్ వాట్ యు సే, ఒక పని చేద్దాం, మీరు అడిగినట్టుగా నెక్స్ట్ సెషన్ బ్లాకే ఉంచుతాను. మీకు నచ్చిందంటే బ్లాకే ఉంచేస్తాను. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. మీకు నచ్చిందంటే బ్లాకే పెడతాను, సరేనా? ఓకేనా సుబ్రహ్మణ్యం? సో this is how you do it. Venkatrao, we will do the questions in few more minutes. కానీ ఈ సెషన్లో అయితే కొన్నే చేస్తాం. కమింగ్ నెక్స్ట్ సెషన్లో, అప్కమింగ్ సెషన్స్లో we will solve more number of questions. That is from atomic structure. Okay, so there is concept, that is the reason. So molality మళ్ళీ ఇక్కడ delta TB ఎలా రాయొచ్చు? ఇక్కడ delta TB is equal to KB into what is molality? Number of moles by volume, that అంటే weight of the solute by molar mass of the solute into 1000 whole divided by weight of the solvent. So this is the expression for elevation in boiling point. Okay, is this clear? Understood? Okay, so this is the elevation in boiling point. దీని యొక్క physical significance ఏంటంటే, if you want to understand about the physical significance of this KB, అసలు KB అంటే ఏంటో ఎంతో మందికి తెలియదు సరిగ్గా. సో నార్మల్గా ఇక్కడ మనం
delta TB is equal to KB into molality అన్నాం. So let's say my molality, okay, let's take molality is equal to 1. అప్పుడు ఏమవుతుంది, delta TB is equal to KB అవుతుంది. సో KB అంటే అప్పుడు ఏంటి ఇక్కడ, దట్ మీన్స్ కెన్ ఐ సే KB is becoming delta TB అంటే కెన్ ఐ సే KB is nothing but elevation in boiling point when I take 1 mole of solute. When I am taking 1 mole of solute in 1 kg of solvent. అంటే నేను 1 kg ఆఫ్ సాల్వెంట్లో 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ చేసినప్పుడు నాకు ఏదైతే బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ పెరుగుతుందో దట్ ఈస్ నథింగ్ బై మై మొలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బేసికలీ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద KB is defined as the elevation in boiling point or difference in boiling point from the solute and solvent when 1 mole of solute is added to 1 kg of solvent. Okay, understood? Is this clear? Okay, so next thing, so let's try to understand about the depression in freezing point. Mohit, it is my promise ఒకవేళ ఈ రోజు మనం చెయ్యలేకపోయినా సరే, okay, because there is few things to be finished, we will try to finish this. ఒకవేళ ఈ రోజు టైం కుదరకపోయినా సరే, it is my promise Mohit, it's my promise, రేపటి సెషన్లో అయినా 5 minutes తీసుకొని చేద్దాం. Okay, today let's finish the solutions. It's my promise, we will do the whole the relation between molarity, molality, mole fraction. Okay, there are relations, I can solve it, but before that let's finish this. If we have time we will do it in this class. Ledu anante tomorrow's session, it's my promise. Okay na? Is this clear? Okay, so depression in freezing point. So same thing, depression in freezing point. So ఇక్కడ గ్రాఫికల్ గా మనం ఇంటర్ప్రిటేషన్ చేసినట్లయితే ఫ్రీజింగ్ పాయింట్ కి కూడా సేమ్ మనకు ఒక సాల్వెంట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి ఫర్ ద సాల్వెంట్. ఓకే, అండ్ సిమిలర్గా మన సొల్యూషన్ ఏంటి, ఇది మన సొల్యూషన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది మన వేపర్ ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పాయింట్ దగ్గర మనం టెంపరేచర్ని సాల్వెంట్ స్లోగా టెంపరేచర్ డిక్రీస్ చేస్తూ అంటే ఈ లిక్విడ్ స్టేట్ నుంచి ఇది సాలిడ్ స్టేట్కి మారుతుంది ఇక్కడ. సో దిస్ విల్ టర్న్ ఇన్ టు సాలిడ్ ఇన్ దిస్ రీజియన్. ఓకే, సో ఇదేమో ఇక్కడంతా లిక్విడ్లో ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ లిక్విడ్, సో ఇట్ విల్ టర్న్ టు సాలిడ్ హియర్. అంటే ద పాయింట్ అట్ విచ్ దిస్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, దీన్నే మనం ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర మనకు ఈ సాల్వెంట్ సాలిడ్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి అన్నమాట ఈ పాయింట్ దగ్గర. సో ఇలా స్లోగా టెంపరేచర్ డిక్రీస్ చేసే కొద్దీ ఇది సాలిడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే సొల్యూషన్ది కూడా ఈ గ్రాఫ్ చూసినట్లయితే స్లోగా తగ్గుతూ టెంపరేచర్ని డిక్రీస్ చేస్తూ తగ్గుతూ వచ్చామనుకోండి, ఇది ఇలా స్లోగా ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో ఈ పాయింట్, దిస్ పర్టికులర్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అన్నమాట. ఇదేమో ఫర్ ద సాల్వెంట్, ఎందుకంటే ఈ సాలిడ్ని ఇది ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇఫ్ ఐ డ్రా ద గ్రాఫ్, సో దిస్ విల్ బీ వాట్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. మరి ఇదేమవుతుంది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ అవుతుంది. అంటే నేను సొల్యూట్ని యాడ్ చేసిన దానివల్ల దెర్ ఇస్ ఎ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, తగ్గిందా. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం డెల్టా టీఎఫ్ అని పిలుస్తాం. అండ్ దిస్ డెల్టా టీఎఫ్ ఇస్ అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. సో డెల్టా టీఎఫ్ ఇస్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ అని రాస్తాం. ఓకే, సో దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ కూడా సేమ్. ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ వెన్ 1 mole ఆఫ్ సొల్యూట్ ఇస్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. ఓకే, ఓకేనా మోహిత్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఇఫ్ యూ సే ఎస్ వీ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, లేదంటే ఈ సెషన్లోనే చేస్తాను. ఇట్స్ యువర్ కాల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద రీజన్. వీ హ్యావ్ టు ఫినిష్ ద సొల్యూషన్స్ ఇన్ టుడేస్ సెషన్. Tomorrow అయితే for sure I will take 5 minutes and do that expression and show you. Okay na? Clear? I want to derive it and show you. I don't want to blindly write the expressions. PYQs మీ వల్ల సాల్వ్ అవుతూనే. Okay, thank you Akmal, thank you. Understood? So this is how you do it. So మరి ఇక్కడ మొలాలిటీ ఏం రాస్తాం ఇక్కడ, delta TF is equal to KF into weight of the solute by molar mass of the solute into 1000 by
weight of the solvent. So this is as simple as that. దిస్ ఈస్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఒక సొల్యూట్ని మనం యాడ్ చేసిన దానివల్ల దర్ ఇస్ ఎ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే ఒకవేళ నాకు వాటర్ అనేది 0°C దగ్గర ఫ్రీజ్ అవుతుందంటే దీంట్లోకి ఈ వాటర్లోకి, ఓకే, సో దిస్ ఈస్ మై వాటర్, దీంట్లో నేను కనుక నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేశాను అనుకోండి, ఏం యాడ్ చేశాను, నాన్ వాలటైల్ సొల్యూట్ని కానీ యాడ్ చేస్తే 0 కంటే ఇంకా తక్కువ టెంపరేచర్, దట్ మీన్స్ లెస్ దాన్ 0°C దగ్గర ఫ్రీజ్ అవుతుంది అనమాట. ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో ఇదేమో సాల్వెంట్ది. ఓకే, దిస్ విల్ బీ ఫర్ సొల్యూషన్. ఓకే, అండర్స్టూడ్? ఓకే, ఇలా అయితే మనం చేయొచ్చు. థ్యాంక్ యూ మోహిత్, ఫర్ ష్యూర్. ఓకే, టుమారో విల్ డూ ఇట్ ఫర్ ష్యూర్. లాస్ట్ 5 minutes ఐ విల్ డూ ఇట్ ఫర్ ష్యూర్. జస్ట్ నీ కోసం మాత్రమే చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఆస్మాటిక్ ప్రెషర్. సో ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి సార్? నాన్ వాలటైల్ అంటే ఏంటంటే ఇఫ్ యూ హీట్ ద టెంపరేచర్ ఆల్సో, నాన్ వాలటైల్ సొల్యూట్ ఏంటంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఇస్ 0. నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఎగ్జాంపుల్ సాల్ట్ కూడా నాన్ వాలటైల్ సొల్యూట్ ఇస్ 0 అనమాట. ఓకే, అందువల్ల ఏం జరుగుతుందంటే మనకు బాయిలింగ్ ఎక్కడ జరుగుతుంది? వెనెవర్ యూ హ్యావ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ దిస్ ఇస్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అక్కడ బాయిలింగ్ జరుగుతుంది. ఇది అసలు వేపర్ ప్రెషర్ 0, దీన్ని హీట్ చేసినా కూడా దెర్ ఇస్ నో ఇంక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్. ఇక్కడ వేపర్ ప్రెషర్ నో ఇంక్రీజ్ అవ్వదు ఫర్ నాన్ వాలటైల్ సొల్యూట్. దిస్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు ద atmospheric pressure. Okay, it will take so much of very, very, very high temperatures. So that is the reason వాటిని మనం నాన్ వాలటైల్ సొల్యూట్స్ అని పిలుస్తాం. ఓకే, అండర్స్టూడ్? సో నెక్స్ట్ థింగ్ ఈస్ ద ఆస్మాటిక్ ప్రెషర్. సో ఆస్మాటిక్ ప్రెషర్, సో బిఫోర్ ఐ టెల్ యూ అబౌట్ ద ఆస్మాటిక్ ప్రెషర్, మీకు ఆస్మాసిస్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఆస్మాసిస్? సో ఆస్మాసిస్ అంటే ఏంటంటే ఒక సాల్వెంట్ తీసుకుంటాను ఇటు సైడ్. ఓకే, లెట్స్ సే దిస్ ఈస్ ఎ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఓకే, దీన్ని మనం సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే దిస్ ఈస్ ఎ మెంబ్రేన్ దట్ అలౌస్ ఓన్లీ స్పెసిఫిక్ సబ్స్టెన్సెస్, అంటే సాల్వెంట్ని మాత్రమే తనలోంచి పంపించగలదన్నమాట. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఇది సాల్వెంట్ ఓన్లీ ఇట్ విల్ అలో, నో సొల్యూట్ క్యాన్ యాక్చువల్లీ మూవ్ ఫ్రమ్ హియర్ టు హియర్. గుర్తుపెట్టుకోండి, అట్లాంటి వాటిని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్స్ అంటాం. సో ఇటు సైడ్ నేను ఏం తీసుకుంటున్నా అంటే సాల్వెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇటు సైడ్ ఏం తీసుకుంటున్నానంటే సొల్యూషన్ తీసుకుంటున్నా. మీరు ఎప్పుడన్నా చూసినట్లయితే కొన్నిసార్లు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సాల్వెంట్ ఏదైతే ఉందో, ఓకే, సో దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సాల్వెంట్, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్వెంట్ ఈస్ లెస్ దాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. ఎందుకంటే దీంట్లో ఎక్కువ సాల్ట్ ఉంటుందా. సో బికాస్ ఆఫ్ దిస్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్, ఓకే, బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్, అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని కూడా పిలవచ్చు మనం. ఓకే, బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సాల్వెంట్ అనేది తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది కాబట్టి, సో హియర్ ఇస్ ద లోయర్ కాన్సన్ట్రేషన్, ఇక్కడేమో హయ్యర్ కాన్సన్ట్రేషన్. అందువల్ల మనకు ఈ సాల్వెంట్ అనేది సాల్వెంట్ నుంచి సొల్యూట్కి ఇలా మూవ్ అవుతుంది. సో ఇలా అయితే మనకు ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఆస్మాసిస్ అంటాం. ఏమని పిలుస్తాం? ఆస్మాసిస్ అని మనం పిలుస్తాం అనమాట. ఓకే, అండర్స్టూడ్? సో అందువల్ల ఏంటంటే ఇక్కడ దెర్ ఇస్ ఎ రైజ్ ఇన్ వాటర్ లెవెల్. సో ఇక్కడ మనకు రైజ్ ఇన్ వాటర్ లెవెల్, సో ఆ ఎంతైతే రైజ్ అవుతుందో, ఓకే, లెట్స్ సే ఇదే పర్టికులర్ దాంట్లో మనకి ఇక్కడ సాల్వెంట్ ఉంటుంది కదా. సో ఇది మన సాల్వెంట్. సో బికాస్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఎప్పుడు వరకు ఈ కాన్సన్ట్రేషన్ వల్ల గ్రేడియంట్ వల్ల ఈ సాల్వెంట్ ఏంటంటే స్లోగా రైజ్ అవుతూ 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 వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది అని అంటే ఇది ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉండే సొల్యూషన్ ఉంటుంది కదా, ఈ సొల్యూషన్ ఏంటంటే వాటర్ లెవెల్ స్లోగా పెరుగుతుంది. సో ఇక్కడికంటే కూడా ఈ వాటర్ లెవెల్లో ఉండే సొల్యూషన్ ఏంటంటే కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. సో ఇక్కడికి వస్తేనే ఆస్మాసిస్ విల్ స్టాప్. ఇంత డిఫరెన్స్ వస్తేనే ఆస్మాసిస్ విల్ స్టాప్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఆస్మాసిస్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఎందుకు స్టాప్ అయిపోతుంది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ హైట్. ఈ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ ఎంతైతే పెరుగుతుందో దట్ ఈస్ ρGH. సో ఇక్కడ ఈ ప్రెషర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అని పిలుస్తాం.
సో దట్ ఈస్ ద ప్రెషర్, ద మినిమం ప్రెషర్ దట్ ఈస్ రిక్వైర్డ్. అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో దే ఎగ్జర్ట్ సర్టన్ ప్రెషర్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్. దట్ ప్రెషర్ ఈస్ నోన్ యాజ్ ద ఆస్మాటిక్ ప్రెషర్. సో ద మినిమం ప్రెషర్ దట్ ఈస్ నీడెడ్ టు స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ P ప్రెషర్, ఈ P ఎక్స్టర్నల్ ప్రెషర్ అని చూసారా, సో దిస్ ఈస్ ఈక్వల్ టు ద ఆస్మాటిక్ ప్రెషర్. సో ద మినిమం ప్రెషర్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు స్టాప్ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఆస్మాటిక్ ప్రెషర్. అర్థమైందా? సో ఇక్కడ మనకు నార్మల్గా ఇది జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ స్లోగా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం స్టాప్ చేయడానికి ఎక్స్టర్నల్గా కొంత ప్రెషర్ని మనం అప్లై చేస్తాం. ఎంతైతే ప్రెషర్ని అప్లై చేస్తామో ఆ ప్రెషరే ఆస్మాటిక్ ప్రెషర్. సో దట్ మీన్స్ నాకు ఎప్పుడైతే ఈ P ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏదైతే అప్లై చేస్తామో విచ్ ఈస్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, సో ఈ కేసులో మనకు ఆస్మాసిస్ విల్ స్టాప్ అన్నమాట. ఓకే, మరి ఈ ఆస్మాటిక్ ప్రెషర్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సింది వస్తుంది, తక్కువ ఉందనుకోండి తక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సింది వస్తుంది ఈ ప్రాసెస్ని మనం స్టాప్ చేయడానికి. సో ఇలా ఫ్లో అవుతున్నాయి కదా, ఇక్కడ నుంచి నేను ప్రెషర్ అప్లై చేస్తే ఈ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. సో అది ఎంత ప్రెషర్ అప్లై చేస్తానో దాన్ని మనం ఆస్మాటిక్ ప్రెషర్ అంటున్నాం. సో దట్ మీన్స్ హియర్ ఆల్సో దిస్ ఆస్మాటిక్ ప్రెషర్ని మనం పైతో ఇండికేట్ చేస్తాం. దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. సో దిస్ ఈస్ గివెన్ యాజ్ పై ఈజ్ ఈక్వల్ టు CRT. So R is the universal gas constant. So idemo universal gas constant and here T is the temperature. Understood? So this is how you do it. Ardhamainda? Is this clear? Okay. So this, the raise in the water level, okay, that is the hydrostatic pressure as you said. E pressure ne is equivalent to the osmotic pressure. Okay, so ఇక్కడ మనం ఒక కాలమ్ సెట్ చేస్తాం, ఆ కాలంలో మనకి ఎంతైతే కాలం రైజ్ అవుతుందో దట్ విల్ బి ద ఆస్మాటిక్ ప్రెషర్. ఓకే, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఇట్ టు యూ హియర్. సో ఇక్కడ ఒక కాలం ఉంటుంది, సో ఈ కాలం ఎంతైతే వాటర్ రైజ్ అవుతుందో ఆ కాలంలో ఎంతైతే వాటర్ రైజ్ అవుతుందో దట్ విల్ బి ద ఆస్మాటిక్ ప్రెషర్ అనమాట. ఓకే, అండర్స్టూడ్? సో దీన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలంటే ఆస్మాటిక్ ప్రెషర్ని మనం ఎలా కనుక్కుంటామంటే, సో ఇక్కడ మన ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇది మన సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇటు సైడ్ ఏముంటుంది, సాల్వెంట్ ఉంటుంది. సో ఇటు సైడ్ ఏముంటుందంటే సొల్యూషన్ ఉంటుంది. సో ఈ సొల్యూషన్లోకి మనం ఏం చేస్తామంటే ఒక కాలమ్ని పెడతాం ఇక్కడ. ఓకే, ఇలా కాలమ్ని పెట్టినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ స్లోగా వాటర్ ఫిల్ అవుతూ వస్తుంది. సో ఎంతైతే ఫిల్ అవుతుందో దట్ ఈస్ ρGH. సో దిస్ విల్ బీ ద ఆస్మాటిక్ ప్రెషర్, దట్ ఈస్ పై. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఆస్మాటిక్ ప్రెషర్. అండర్స్టూడ్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? మరి రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటంటే మనం కనుక ఇక్కడ అప్లై చేసే ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇఫ్ మై P ఎక్స్టర్నల్ ఈస్ గ్రేటర్ దాన్ పై, ఓకే, దెన్ రివర్స్ ఆస్మాసిస్ జరుగుతుంది. రివర్స్ ఆస్మాసిస్. ఓకే, మనకు ఇఫ్ P ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే osmosis will stop. Okay, and at the same time if P external ఏదైతే ఉందో ఇక్కడ అప్లై చేసే if it is less than this pi, osmosis will occur. అంటే ఈ P external ప్రెషర్ ఏదైతే తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే స్టాప్ అయిపోతుంది. ఇంకా ఇంక్రీజ్ చేస్తే రివర్స్ డైరెక్షన్లో నాకు సాల్వెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సాల్వెంట్ రివర్స్ ఆస్మాసిస్ అంటే ఇక్కడ ఉండే సాల్వెంట్ ఏంటంటే రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండర్స్టూడ్? Is this clear, sir? In college they are giving mock test but there is no proper paper discussion. Please suggest a solution. If I am searching questions in internet, some questions are coming and some are not coming. Lakshmi, it's okay. You can ask your teachers. That is the best way. Ledo ante try to solve them. Try to ask your friends. Endukante by searching it will take so much amount of time. It will be difficult for you to find those questions. Okay na? Try to solve them on your own. Concept చదువుకొని ఒక క్వశ్చన్ రాలేదంటే దట్ మీన్స్ ఆ కాన్సెప్ట్ సరిగ్గా క్లారిటీ లేదన్నట్టు. అప్పుడు ట్రై టు సాల్వ్ ఇట్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఓకే, దిస్ ఈస్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే వీ హ్యావ్ లుక్డ్ అట్ ఐడియల్ సొల్యూషన్స్. అంటే మనం ఎప్పుడన్నా మాట్లాడితే ఐడియల్ సొల్యూషన్స్లో మనకు దెర్ ఇస్ నో అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్. గుర్తుందా మీకు?
ఓకే, దట్ మీన్స్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడేది ఒక ఐడియల్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఐడియల్ సొల్యూషన్ అన్నాము అని అంటే దట్ మీన్స్ వాట్, దెర్ ఇస్ నో అసోసియేషన్, నో డిసాసియేషన్, అంతే కదా. నో అసోసియేషన్, నో డిసాసియేషన్ ఆఫ్ సొల్యూట్ అనమాట. అంటే సొల్యూట్ అనేది 2-3 పార్టికల్స్గా అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే గాయస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కనుక ఇంకా ఎంసాట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ప్లీజ్ రిజిస్టర్ ఫర్ ఎంసాట్. దిస్ ఇస్ రియలీ రియలీ ఇంపార్టెంట్. నేను ఎన్నోసార్లు కూడా మీకు చెప్పాను, యూ గెట్ ద ప్రిఫరెన్స్ ఫర్ యువర్ అడ్మిషన్ ఇన్ టు ద ఆఫ్లైన్ క్లాస్ రూమ్స్ యాజ్ వెల్. లిటరల్గా మీకు ఒక ప్రిఫరెన్స్ అంటూ ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావెంట్ రిజిస్టర్డ్ ప్లీజ్ రిజిస్టర్. దట్ ఈ డేట్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 2nd and 3rd, దట్ ఈస్ ఆన్ ద ఫస్ట్ వీక్. దాంతోపాటుగా 9th and 10th, దట్ ఈస్ ద 2nd week of December ఫర్ ఆఫ్లైన్. మీరు ఆన్లైన్ కూడా రాయొచ్చు, బట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ దిస్. సో ఆఫ్లైన్లో అయితే మనకు ఆంధ్రాలో 3 సెంటర్స్ ఉన్నాయి, విజయవాడ, విశాఖపట్నం అండ్ హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. యూ మస్ట్ అటెండ్ దిస్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం Vedantu is doing offline. That is something which is big, seriously big. ఓకేనా? సో ఇక ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే యూ జస్ట్ హ్యావ్ టు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ రివార్డ్స్ ఫర్ దిస్ ఆల్సో. యూ నో దట్ లైక్ డ్రోన్స్ కావచ్చు, 5-day స్పేస్ ప్రోగ్రామ్ and telescope. There are a lot more that is being offered to you. Okay, you can register this for absolutely free on the link given in the description. Okay, Lakshmi, as I told you, try to solve it ledante friends ni adugu, ledante teachers ni adugu. That is the best way. Don't try to search too much, it will be difficult to find. There will be a loss of time also. Then badalu concept నేర్చుకొని మళ్ళీ try to get back to the question. It's okay, it's okay. Okay, సో వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చెప్తాం. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే మనం ఇప్పటి వరకు ప్యూర్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసాం. ప్యూర్ సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్లో మనకు నో అసోసియేషన్ ఆర్ నో డిసాసియేషన్. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఒక సొల్యూషన్లోకి ఒక సాల్వెంట్ పార్టికల్, ఒక సొల్యూట్ పార్టికల్ యాడ్ చేశాను అనుకోండి, ఇది ఒక సొల్యూట్ పార్టికల్ అనుకోండి. ఓకే, నాకు సొల్యూషన్లో కూడా అది 1 సొల్యూట్ పార్టికల్గానే ఉంటుంది, 1 సొల్యూట్ పార్టికల్గానే ఉంటుంది. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ సొల్యూట్స్ దట్ విల్ అయనైజ్ ఆర్ అయనైజ్ అయినా అవ్వచ్చు, లేదంటే అసోసియేట్ కూడా అవ్వచ్చు. అయనైజేషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను NaCl ఒక సింగిల్ పార్టికల్ తీసుకున్నట్లయితే ఈ పార్టికల్ 2 పార్టికల్స్గా విడిపోతుంది. ఒకటి వచ్చి Na+గా విడిపోతుంది, ఇంకోటి ఏంటంటే Cl- కూడా విడిపోతుంది. అంటే దెర్ ఆర్ ఇంక్రీజింగ్ 2 పార్టికల్స్. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఇంక్రీజింగ్, నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజింగ్. అంటే మనకు తెలిసిన విషయం కూడా ఏంటంటే ప్రతి కాలిగేటివ్ ప్రాపర్టీ ఓకే ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, RLVP కావచ్చు, దట్ ఈస్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కావచ్చు, లేదంటే ΔTB కావచ్చు, లేదంటే ΔTS కావచ్చు, లేదంటే ఆస్మాటిక్ ప్రెషర్ కావచ్చు. ఇవన్నీ కూడా దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్, మీకు తెలుసు. ఓకే, సో దీనికంటే ఒకవేళ ఇక్కడ నేను 10 పార్టికల్స్ వేసాను అనుకోండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ CH3CO డబల్ బాండ్ OH కొన్నిసార్లు ఇది అసోసియేట్ అవుతుంది. అసోసియేషన్ ఎలా జరుగుతుందంటే, ఇంకొక మాలిక్యూల్ ఇక్కడ హైడ్రోజన్ వచ్చి ఆక్సిజన్, కార్బన్, ఇంకొక డబల్ బాండెడ్ ఆక్సిజన్, హియర్ ఇస్ CH3. సో అసోసియేషన్ అంటే ఇక్కడ డైమరైజేషన్ జరుగుతుంది హైడ్రోజన్ బాండింగ్ వల్ల. సో ఇక్కడ దిస్ ఇస్ అసోసియేషన్ అంటాం. దీన్ని మనం అసోసియేషన్ అని పిలుస్తాం, దీన్నేమో డిసాసియేషన్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్ నోన్ యాజ్ డిసాసియేషన్ అని పిలుస్తాం. సో బేసికల్గా డిసాసియేషన్ జరిగిన దానివల్ల నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే కాలిగేటివ్ ప్రాపర్టీ కూడా ఇంక్రీజ్ అవుతుందా? ఆబ్వియస్లీ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ కాలిగేటివ్ ప్రాపర్టీ. అంటే మనం అనుకున్న వాల్యూ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో, ఇంత కాలిగేటివ్ ప్రాపర్టీ అయితే ఉంటుంది అనుకుంటామో, ఎక్స్పెరిమెంటల్గా చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. దట్ మీన్స్ హియర్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ CP యాజ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ, ఈ అసోసియేషన్ జరిగినప్పుడు నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి నాకు ఈ ఎక్స్పెరిమెంటల్గా వచ్చే వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ విచ్ ఇస్ అగైన్ క్యాలిక్యులేటెడ్. అవునా? మరి ఇక్కడ అసోసియేషన్ జరుగుతుంది కాబట్టి దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈ పర్టికులర్ కేసులో. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ఫర్ డిసాసియేషన్. ఇక్కడ డిసాసియేషన్ జరిగితే ఓకే, దిస్ ఇస్ ద కేస్. మరి ఇక్కడ అసోసియేషన్ జరిగితే ఏం జరుగుతుంది? ద కాలిగేటివ్ ప్రాపర్టీ ఏదైతే మనం
ఎక్స్పెరిమెంటల్ చూస్తామో మనం ఎక్స్పెక్ట్ చేసేదే ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్. సో క్యాలిక్యులేటెడ్ కంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఇంకా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ అసోసియేషన్ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయం. అలానే ఇక్కడ డిసాసియేషన్ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయం. ఇది సింగిల్ పార్టికల్గానే కన్సిడర్ చేస్తాం, కానీ ఇది 2 పార్టికల్స్లో విడిపోతుంది. ఇక్కడేమో మనము 2 పార్టికల్స్ యాడ్ చేస్తే ఇది 1 పార్టికల్గానే అయిపోతుంది. అంటే ఇక్కడ అసోసియేషన్ జరుగుతుంది, ఇక్కడేమో డిసాసియేషన్ జరుగుతుంది. అంటే ఈ పర్టికులర్ కేసులో క్యాలిక్యులేటెడ్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఇస్ లెస్ దాన్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. అసలు ఈ వాంటా ఫ్యాక్టర్ మనకి ఏం తెలియజేస్తుందంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద colligative property with respect to the colligative property, calculated colligative property. అంటే ఒకవేళ నేను ఒక లెట్స్ సే దిస్ ఇస్ ద colligative property. ఓకే, సో దిస్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. అసోసియేషన్ డిసాసియేషన్ జరిగింది. ఓకే, సో ఇఫ్ దెర్ ఇస్ దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ colligative property. సో దట్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ ఈ ఐ అనేది ఏంటంటే హౌ మెనీ టైమ్స్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ కాలిగేటివ్ విత్ రెస్పెక్ట్ టు ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఇది తెలియజేసేదే ఐ అనమాట. సో దిస్ ఈస్ ద కాలిగేటివ్ ప్రాపర్టీ, ఓకే, విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్. అంటే దీని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐ వాల్యూ ఒకవేళ ఇక్కడ నాకు డిసాసియేషన్ జరిగింది అనుకోండి, let's say there is dissociation happening. డిసాసియేషన్ జరిగినప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ ద క్యాలిక్యులేటెడ్. దట్ మీన్స్ కెన్ ఐ సే హియర్ ఇఫ్ దిస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ దిస్, అంటే కాలిగేటివ్ ప్రాపర్టీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ బై, ఓకే, మనకు తెలిసిన విషయం ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీ ఎక్స్పెరిమెంటల్ విల్ బి గ్రేటర్ దాన్ కాలిగేటివ్ ప్రాపర్టీ which is calculated. సో ఇక్కడ నాకు ఏం తెలుస్తుందంటే CP experimental by CP calculated value will be greater than 1. సో this is nothing but I. చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే I is nothing but CP experimental whole divided by CP calculated. అంతే కదా. Obviously this colligative property ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. I will show you. So I could be equal to relative lowering of vapor pressure, okay, experimental by RLVP calculated. So or I could be equal to delta TB experimental by delta TB calculated, or I could be equal to delta TF experimental by delta TF calculated, or I could be equal to pi experimental whole divided by pi calculated. సో ఇలా 4గుట్లో ఏదైనా అవ్వచ్చు. సో ఒకవేళ డిసాసియేషన్ కానీ జరిగినట్లయితే మనకి ఇక్కడ ఈ సి ఎక్స్పెరిమెంటల్ ఇప్పుడు రాసాను, ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ బిగ్గర్, ఓకే, సో అందుకనే మనకి దిస్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్. సో ఆబ్వియస్గా this is the condition for association. So ఈ కండిషన్స్ ఇక్కడ అప్లై చేస్తే CP experimental by CP calculated will be greater than 1. That means this is nothing but I. So this value is nothing but what? I. అంటే dissociation కి can I say I is greater than 1? Absolutely. మరి ఇక్కడ చూడండి, ఒకవేళ let's say if there is an association జరిగినట్లయితే మనకు వచ్చిన ఇక్కడ ఏంటి కండిషన్? We know that if it is association, మనకు ఈ CP experimental వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ లెస్ దాన్ CP calculated వాల్యూ, ఆ విషయం మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యాలిక్యులేటర్ ఇటు సైడ్కి తెస్తాను. అప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, కాలిగేటివ్ ప్రాపర్టీ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ బై కాలిగేటివ్ ప్రాపర్టీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ విల్ బి లెస్ దాన్ 1. సో దట్ మీన్స్ ఈ పర్టికులర్ కేసులో నాకు ఏమవుతుంది, I will be less than 1. I becomes less than 1. This is the proof. This is the proof for this. So because this is nothing but I. ఇదే కదా మనం డిఫైన్ చేసాం ఇక్కడ. అండర్స్టూడ్. సో లెస్ దాన్ 1 అంటే అసోసియేషన్ జరిగినట్టు, గ్రేటర్ దాన్ 1 కానీ మనకు ఈ వాల్యూ కానీ వచ్చినట్లయితే డిసాసియేషన్ జరిగినట్టు. ఓకే, ఇక్కడ observed experimental colligative property by calculated colligative property, అంటే this is the one I am talking about. ఇవన్నీ కూడా greater than 1 for dissociation, ఇవన్నీ కూడా less than 1 for association. ఇది మీరు తెలియాలి. అండర్స్టూడ్.
See, I have put up lot of PYQs actually, but there is no time. ఈ క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. నేను ఆన్సర్ కూడా ఇచ్చాను మీకు, ఈ ఆన్సర్స్ కూడా ఇచ్చాను దీంట్లోనే. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, ఐ విల్ రిప్లై టు యువర్ కమెంట్స్. ఓకేనా? అండర్స్టూడ్? సందీప్, రేపటి నుంచి మీరు అడిగినట్టుగా PYQs అయితే సాల్వ్ చేద్దాం. ఇట్ ఈస్ మై ప్రామిస్. ఐఎమ్ రియలీ సారీ. ద థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ సో మచ్ ఆఫ్ కంటెంట్, బట్ ఎప్పుడైనా సరే మీకు నచ్చినట్లే చేయాలి. ఇట్స్ నాట్ హౌ ఐ వాంట్, ఇట్స్ హౌ యూ వాంట్. అందుకనే నెక్స్ట్ చాప్టర్ నుంచి కాన్సెప్ట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ PYQs అదే స్ట్రాటజీతో చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ మై ప్రామిస్ ఫ్రమ్ టుమారో. రేపటి సెషన్ మీరు చూడండి, ఇట్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఓకే, అండర్స్టూడ్? ఫైన్. సో ఇలా అయితే మనం ఐ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వన్ మోర్ థింగ్ హియర్. లెట్స్ సే ఒకటేంటంటే ఇక్కడ డిసాసియేషన్ జరుగుతుంది అనుకుందాం. ఓకే, ఇంకో చోటేమో అసోసియేషన్ జరుగుతుంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు డిసాసియేషన్ అంటే దట్ మీన్స్ నాకు ఇక్కడ సొల్యూట్ పార్టికల్ ఉంటుంది. ఓకే, ఇది నా సొల్యూట్ పార్టికల్. సో ఈ సొల్యూట్ పార్టికల్ కాస్త ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. సో దిస్ ఇస్ డిసాసియేషన్. సో ఒక పార్టికల్ తీసుకున్నాను, ఒకటి కాస్త ఎన్ నెంబర్ అయిపోయింది. అలానే ఇక్కడ అసోసియేషన్ అంటే ఏంటి, ఒక సొల్యూట్ పార్టికల్ ఇక్కడ నేను ఒకటే తీసుకున్నా, దిస్ హ్యాస్ బికమ్ ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్, సారీ ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ తీసుకుంటున్నాను. ఈ సొల్యూట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ బికమింగ్ ఎ సింగిల్ సొల్యూట్ పార్టికల్, దట్ ఈస్ ఎన్. ఓకే, సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే I is also defined as number of particles, okay, before association or dissociation whole divided by, okay, sorry, number of particles after, my bad, I'm really sorry, number of particles after association or dissociation by number of particles before association or dissociation. I will show you what is the meaning of this. Okay, so ఇక్కడ before dissociation ఎన్ని particles ఉన్నాయి, ఇక్కడ ఒక్క పార్టికల్ మాత్రమే ఉంది. దిస్ ఇస్ బిఫోర్ డిసాసియేషన్. మరి ఇక్కడ n particles before association. So this is very clear. Okay, so next thing ఏంటంటే there is something that we known as alpha అని పిలుస్తాం. So alpha is nothing but degree of association or dissociation అని చెప్పొచ్చు. ఓకే, ఈ ఆల్ఫాని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ ఆర్ dissociated whole divided by total number of particles taken, total particles taken అన్నమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా. సో ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ డిసాసియేషన్ ఇస్ ఆల్ఫా అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఒకవేళ నాకు ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ డిసాసియేటెడ్ నాకు తెలియాలంటే ఐ హ్యావ్ టు డూ ఆల్ఫా ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో బిఫోర్ అసోసియేషన్ దిస్ ఈస్ మై టోటల్ పార్టికల్స్. అంటే నాకు ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ డిసాసియేటెడ్ విల్ బి నథింగ్ బట్ ఆల్ఫా, దట్ విల్ బి ఇనిషియల్గా నాకు ఒక పార్టికల్ ఉంది. సో వన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అసోసియేటెడ్ డిసాసియేటెడ్ విల్ బి వన్, దట్ విల్ బి వన్ ఆల్ఫా. అంతే కదా, వన్ ఆల్ఫా పార్టికల్స్ ఇక్కడ నాకు డిసాసియేట్ అవుతాయి, అంతే కదా. సో ఎంత మిగులుతాయి ఇక్కడ, 1 మైనస్ 1 ఆల్ఫా మిగిలిపోతుంది. సో ఇది మిగిలిన నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. అంటే అక్కడ నాకు ఎన్ని ఫామ్ అయ్యాయి చూడండి. సో దట్ మీన్స్ ఇక్కడ 1 ఆల్ఫా డిసాసియేట్ అయితే అక్కడ n ఆల్ఫా బయటికి రావాలి. సో అబ్సల్యూట్గా n ఆల్ఫా బయటికి వస్తుంది. ఓకే, సో అప్పుడు నాకు దిస్ విల్ బీ ద ఫైనల్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్. అంటే కెన్ ఐ రైట్ హియర్ I is equal to 1 minus 1 alpha plus n alpha whole divided by 1. So this is the expression for I అన్నమాట. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బెటర్ అనుకోండి. సో మనకు తెలిసి ఆల్ఫా ఈక్వల్ టు 1 పెడితే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి, వీక్ ఎలక్ట్రోలైట్కి వచ్చి 1 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 1 మధ్యలో ఉంటుంది.
సో ఇక్కడ ఆల్ఫా ఏది సబ్స్టిట్యూట్ చేస్తే అది వస్తుంది. ఒక ఆల్ఫా ఈక్వల్ టు 1 బెటర్ అనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మీకు 1 1 - 1 0 n ఆల్ఫా వచ్చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు n ఆల్ఫా ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. గుర్తుపెట్టుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు n ఆల్ఫా ఫార్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే దిస్ విల్ బి ద కేస్. సారీ, ఐ ఈజ్ ఈక్వల్ టు n, నాట్ n ఆల్ఫా, ఐ ఈజ్ ఈక్వల్ టు n. ఎందుకంటే మనకు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఉంటే ఎంతది దేనికైనా ఇక్కడ 1 పార్టికల్ ఎన్ని పార్టికల్స్గా మారినా కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఈ ఒక చిన్న ఎక్స్ప్రెషన్. మరి అక్కడ చూసినట్లయితే సేమ్, ఇది బిఫోర్ n, తర్వాత ఆఫ్టర్ ఎన్ని మిగులుతాయి మనకి ఇక్కడ. సో n ఉన్నాయి, nలో నుంచి ఎన్ని పోయినాయి మనకి. ఆల్ఫా ఇస్ ది డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అనుకున్నాం అనుకోండి ఈ కేసులో. సో ఆల్ఫా ఇస్ ది డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇక్కడ నాకు n ఆల్ఫా పార్టికల్స్ పోతాయి. n ఆల్ఫా పార్టికల్స్ పోతే ఇక్కడ నాకు 1 ఇంటూ ఆల్ఫా, ఓన్లీ 1 ఆల్ఫా మాత్రమే వస్తుంది. అంటే దిస్ విల్ బీ మై ఆఫ్టర్ అసోసియేషన్. ఆఫ్టర్ అసోసియేషన్ అంటే నాకు ఇక్కడ ఐ వాల్యూ ఏమొస్తుంది, n మైనస్ n ఆల్ఫా ప్లస్ ఆల్ఫా హోల్ డివైడెడ్ బై n. అంతే కదా? Did you understand this? Do you have any doubt still here? అంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ నాకు 100% అసోసియేషన్ జరిగింది అనుకోండి, అంటే ఇక్కడున్న n పార్టికల్స్ మొత్తం అసోసియేట్ అయ్యి సింగిల్ పార్టికల్గా ఫామ్ అయితే, ఒకవేళ నాకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి ఈ కేసులో, దట్ విల్ బీ వాట్, ఐ విల్ బీ ఈక్వల్ టు 1/n అవుతుంది. అంటే డైమరైజేషన్ జరిగితే 1/2 వస్తుంది. అట్లా అర్థమైందా? ఎందుకంటే ఫర్ దిస్ కేస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్ఫా ఈక్వల్ టు 1 అంటే 1 - 1 0, ఇక్కడ 1/n వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ డిసాసియేషన్, దిస్ ఇస్ ఫర్ అసోసియేషన్. ఇలా మనం ఐ వాల్యూస్ కనుక్కోవచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే, సో దిస్ కన్క్లూడ్స్ ద సొల్యూషన్స్. ఓకే, ఐఎమ్ రియలీ సారీ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ క్వశ్చన్స్ బికాస్ ఆఫ్ ద టైమ్. దీంట్లో అయితే క్వశ్చన్స్ ఉన్నాయి, యూ సాల్వ్ దిస్ క్వశ్చన్స్. మీరు కనుక చేయలేకపోతే నేనైతే మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తాను. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఒక PYQ సెషన్ కావాలంటే నేను మళ్ళీ కూడా చేస్తాను ఫర్ సొల్యూషన్స్ సమ్ అదర్ ఆన్ సండేస్. ఓకే, రేపటి నుంచి అయితే మనం అటామిక్ స్ట్రక్చర్ చేద్దాం. సో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి మీకు ప్రాపర్గా కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్స్ అయితే 100% ఉంటాయి. ఓకే, కొన్నిసార్లు మిమ్మల్ని రేషియో అడుగుతారు. రేషియో ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ మోలార్ మాస్ ఎక్స్పెరిమెంటల్ బై క్యాలిక్యులేటెడ్ మోలార్ మాస్ ఒక రేషియో అడుగుతారు. ఓకే, దట్ యూ కెన్ యాక్చువల్లీ ఫిగర్ ఇట్ జస్ట్ బై సబ్స్టిట్యూటింగ్. సో ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసిన ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ తీసుకొని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ బై క్యాలిక్యులేటెడ్ వచ్చేసి, అంటే ఇక్కడ మీకు మోలార్ మాస్ వచ్చి క్యాలిక్యులేటెడ్ బై ఎక్స్పెరిమెంటల్ వస్తుంది. దీని రివర్స్ వస్తుంది మోలార్ మాస్. ఓకే, సో దిస్ కన్క్లూడ్స్ ద సెషన్ గాయస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ సెషన్లో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్ మోర్ ఆఫ్ దిస్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ సెషన్ నుంచి ఇంకా క్లియర్గా చేస్తాను. అండ్ మీరు అడిగినట్టుగా ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. హియర్ దెర్ వాస్ సో మచ్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఇక్కడ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, ఖచ్చితంగా పింకీ ఇట్స్ మై ప్రామిస్ బిఫోర్ 15th సొల్యూషన్స్కి సంబంధించిన PYQs ఇంకోసారి అయితే నేను చేస్తాను. ఇంకా మిగిలిన చాప్టర్స్ ప్రతి ఒక్క PYQs కూడా సెషన్లోనే అయిపోచేద్దాం. కాన్సెప్ట్ ప్లస్ PYQs ఇప్పటి నుంచి దట్ విల్ బి ద స్ట్రాటజీ. ఓకే, ఇప్పటి నుంచి. కానీ సొల్యూషన్స్ సంబంధించిన PYQs ఒక సెషన్ తీసుకొని నేను మరీ చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను చూడండి, దే ఆర్ వెరీ కాన్సెప్చువల్. ట్రై చేయండి, యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ VedantuJEE. ఓకే, క్లియర్ గైస్? సార్ కాన్సెప్ట్ మాత్రమే వస్తుంది, నాట్ ఏబుల్ టు సాల్వ్ క్వశ్చన్స్. పింకీ డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ విల్ టేక్ వన్ మోర్ PYQ సెషన్ ఆల్సో. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదైతే ఈరోజు సెషన్లో డిస్కస్ చేశానో నువ్వు కానీ అర్థం చేసుకుంటే ఐ గ్యారంటీ యూ దట్ యూ విల్ సాల్వ్. అని నమ్ము, నువ్వు సాల్వ్ చేస్తావు, చేయగలవు కూడా. కొన్నిసార్లు ఏంటంటే వీ డోంట్ థింక్, స్పెండ్ సమ్ మోర్ టైం పింకీ, అంతే. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు చేయగలవు, నాకు తెలుసు, నువ్వు చేస్తావు, చేయగలవు కూడా. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే, ష్యూర్ దివ్య, ఈరోజు నోట్స్ అయితే నేను పోస్ట్ చేసి తీరుతాను. 5 నోట్స్ పోస్ట్ చేయాలి, 5 కూడా ఈరోజు నేను పోస్ట్ చేస్తాను, మై ప్రామిస్. ఓకే, ఐ విల్ టేక్ ద యాక్సెస్ అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. Thank you so much guys. You guys are seriously wonderful. If you haven't liked the session, please like the session. If you haven't subscribed to the channel, please subscribe to the channel. ఆర్గానిక్ ఎప్పుడు చెప్తారు? వెంకట్రావు, నవీన్ సార్ అయితే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ చెప్తారు. ఎవ్రీ వీక్ ఉంటుంది. ఈ వీక్ తర్వాత మీకు వీక్ డేస్లో కూడా సార్ తీసుకుంటారు.
యూ నో ద రీజన్స్. సార్ అయితే మీకు క్లియర్గా చెప్తారు. నోట్స్ అయితే ఐ విల్ పోస్ట్ ఇట్ టుడే, ప్రామిస్. ఓకే మోహిత్, నీ కోసం మాత్రం రేపటి సెషన్లో నేను క్లియర్గా ఆ డెరివేషన్ లాస్ట్ 5 minutes తీసుకొనైనా నీకు చూపిస్తాను మోహిత్. ఓకే ఐ విల్ షో యూ హౌ టు డూ ఇట్ సో దట్ యూ విల్ నెవర్ ఫర్గెట్. ఎప్పుడు కూడా మీరు డోంట్ బై హార్ట్ థింగ్స్. ఓకే డోంట్ ఎవర్ బై హార్ట్ థింగ్స్. నో ద వే ఆఫ్ యాక్చువల్లీ సాల్వింగ్ థింగ్స్. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకురావాలనేది మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆ లాజిక్ మీకు గుర్తుంటే సరిపోతుంది. యూ కెన్ సాల్వ్, యూ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్. ఓకే అండర్స్టూడ్. Thank you guys. I'll see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye bye. Good night, everyone.